మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవదేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామమును మహిమపరుద్దామండి. హల్లెలూయా. రండి మన మూల భాగానికి వద్దాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 18 వచనముల వరకు. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 18 వచనాల వరకు. తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునను మేమట్లు చేయక ఎట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. రోమా 1:20-21 23 వరకు 20-21 22-23 వరకు అందరం కలిసి చదువుదామండి. ఆయన అదృశ్య లక్షణములనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్న గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 28వ వచనం కూడా అందరం కలిసి చదువుతాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయేది గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. మహిమ నుండి అధిక మహిమకు అన్న అంశాన్ని మనము బాగా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులు మనకు నేర్పిస్తున్నారు. నేను యాక్చువల్గా ఒక 5 వర్తమానాలు అవుతాయని నేను అనుకున్నాను, కానీ ఇవి చాలా వర్తమానాలు అయ్యేటట్లు ఉన్నాయి. సో ఆత్మదేవుడు ఎలా నడిపిస్తే మనం అలా ముందుకు వెళ్దాం. సో మన విషయంలో దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది మనం ఆయనలాగా మనము మారాలనే. హల్లెలూయా. దిస్ షుడ్ బి అవర్ డిజైర్. మన ఆశ, మన హృదయ వాంఛ మొట్టమొదటిగా ఫస్ట్ హృదయ వాంఛ ఏముండాలంటే ఆయనలాగా మనం మారాలని, ఆయనలాగా మనము మారాలని. సో ఆయనలాగా మారాలి. ఎలా మారుతామంటే గడిచినటువంటి వారు మనం చూసాం. గ్రంథాన్ని చదవడం ద్వారా, ఓపెన్ మైండ్తో గ్రంథాన్ని చదవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ఏమవుతుంది? దేవుని యొక్క వాక్యం చదవడం అంటే దేవుని యొక్క వాక్యం అంతా కూడా ఎవరి గురించి? ఇట్స్ ఆల్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాక్యం అంతా ప్రభు గురించే. ప్రతి పేజీలో యేసు ప్రభు ఉన్నాడు. సో వెన్ యు ఆర్ రీడింగ్ అబౌట్ హిమ్ డే అండ్ నైట్, యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ హిమ్. ఇట్స్ జస్ట్ దట్ సింపుల్. అంత చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఎవరైనా కూడా ఒకరిలాగా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ గురించి బాగా చదువుతారు. వాళ్ళు ఎంతకు లేసేవారు, ఎలా పనులు చేసేవారు, వాళ్ళ అలవాట్లు ఏంటి. సో ఇవన్నీ కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు చాలామందికి ఎస్పెషల్లీ మన కంట్రీలో ఈ సినిమాల పిచ్చి చాలా ఎక్కువ అన్నమాట. సో వాళ్ళకి నచ్చినటువంటి హీరోలను ఇమిటేట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ధ్యానం అంతా అంతే, నచ్చిన హీరోల గురించి. ఇంతకు మునుపు నేను మామూలుగా బార్బర్ షాప్కు, హెయిర్ కటింగ్కు వెళ్ళేటప్పుడు అసలు అక్కడ చూస్తే అక్కడ ఎప్పుడు చూసినా నాకు ఇంకా విసుగు వచ్చేదనమాట. ఎప్పుడు చూసినా డిస్కషన్ అంతా ఏమిటంటే మా హీరో సినిమాల గురించి, సినిమా యాక్టర్ల గురించి తప్ప అక్కడ అసలు వేరే డిస్కషన్ ఉండేదే కాదనమాట. అప్పటి నుంచి నేను మానేసి బార్బర్ని ఇంటికి పిలిపించుకోవడం మొదలుపెట్టాను. ఇంటికి వచ్చి చేయండి అని. సో వాళ్ళ యొక్క ఆశ అంతా ఏంటంటే వాళ్ళ హీరోలాగా వాళ్ళు ఉండాలని. కటింగ్ అట్లే చేయించుకుంటారు, డ్రెస్సులు అలాగే వేసుకుంటారు, ఫ్యాషన్ అలాగనే పడుతుంటారు. సో దానిని అడ్వాంటేజ్గా తీసుకుని ఏం చేస్తారంటే వాళ్ళనే అంబాసిడర్గా ఉపయోగిస్తుంటారు కంపెనీ వాళ్ళు. ప్రజల సెంటిమెంట్ను వాళ్ళు ఎన్కేజ్ చేసుకుంటారు.
సో ఒక వ్యక్తిలాగా మారాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని బాగా పరిశీలనగా అధ్యయనం చేస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు. సో అదే రీతిగా ఇఫ్ యూ వాంట్ టు బీ చేంజ్డ్ లైక్ జీసస్, యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదివితే ఏమవుతుంది అంటే యేసును చూస్తారు మీరు. యూ విల్ సీ జీసస్ వెన్ యూ సీ జీసస్. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏముందంటే వారి మనసు కఠినములాయను. పిల్లరా, ఇది పెద్ద జబ్బు అండి, పెద్ద జబ్బు ఇది. చాప కింద అంటే ఇది పైకి కనిపించేది అన్నమాట. కొన్ని సిన్స్, కొన్ని పాపాలు మనకు బాహటంగా మనకు కనిపిస్తాయి. కానీ ఒక సీరియస్ సిన్ ఏమిటంటే మనసు కఠినం కావడం. దీనికి హృదయ కాఠిన్యము అని పేరు, హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్. దీనికి చాలా లక్షణాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇంతకు మునుపు చెప్పాను. దేవుడు ఎప్పుడైనా అవకాశం ఇస్తే మరలా ఒకసారి ఆ టాపిక్ని డీల్ చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్. వారి మనసు కఠినమైందంట. సో దేవునిలాగా మార్చబడకుండా ఉండేదానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మనసు కఠినం కావడం. మనసు కఠినం ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే దేవునికి సంబంధించిన విషయాలను మన మనసులో అనుమతి ఇవ్వమో అప్పుడు మన మనస్సు దేవునికి సంబంధించిన విషయమై కఠినమవుతుంది. సో ఎప్పుడైతే మనం మనస్సు పెడతామో, అందుకంటారు వారు ఎప్పుడైతే వారి హృదయం ప్రభు వైపునకు తిరుగుతుందో, ఇక్కడ మనసు హృదయం రెండు ఇంటర్చేంజబుల్ అనమాట. ఎప్పుడైతే వారి హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతుందో, వెన్ యూ ఫోకస్ ఆన్ గాడ్ సంథింగ్ విల్ హ్యాపెన్. వెన్ యూ ఫోకస్ ఆన్ గాడ్, ఎప్పుడైతే నిదానించి ఆయన వైపు చూడడం మొదలు పెడతావో సంథింగ్ విల్ హ్యాపెన్. ఏం జరుగుతుంది? ముసుగు తీసివేయబడుతుందంట. ఎవరు తీసేస్తారు? దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. వెన్ యూ పే అటెన్షన్, పేయింగ్ అటెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అటెన్షన్ పే చేయడం. ఏమంటాడు? నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు చెవి యొగ్గు, నీ కన్నులు ఎదుటి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రము చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగజేయను. పేయింగ్ అటెన్షన్. ఆనాడు సర్పము చేత కరవబడినటువంటి వారికి దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి సూచన ఏంటి? ఒక ఇత్తడి ప్రతిమను కట్టమన్నాడు సర్పాన్ని. తర్వాత నిదానించి చూడమన్నాడు. సో అంటే వారు నిదానించి చూడాలి. వారి మనసులో కొంచెం స్పేస్ ఇవ్వాలి వాటికి. సో కాబట్టి మనము చదివిన రెండు భాగాలు మనం గమనిస్తే, వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. యెహోవా ధర్మశాస్త్రమందు వారికి ఇష్టము లేకపోయాను అంట. ఇది భయంకరమైనటువంటి జబ్బు. హృదయ కాఠిన్యం అనే జబ్బుకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు. చదవాలంటే చాలా కష్టమవుతుంది. ఎంతో శక్తిని కూడగట్టుకుంటే కానీ బైబిల్ చదవలేరు. పాస్టర్ ఎన్నోసార్లు వాతలేస్తే కానీ అప్పుడు బైబిల్ దగ్గరికి పోరు. ఇదంతా ఏంటంటే దిస్ ఇస్ ద సిమ్టమ్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్. వారానికి ఒకసారి బైబిల్ తెరుస్తారు. కొన్నిసార్లు కొంతమంది పండుగలప్పుడు మాత్రమే బైబిల్ దులుపుతారు. సో ఇప్పుడు ఈ సీజన్ అంతా దాదాపుగా దేవుడు చెప్పాడు కదా, కరోనా ఒక కొలిక్కి వచ్చిందని. సో దాదాపుగా పూర్తిగా అంతం కాబోతుంది. హల్లెలూయా. సో ప్రభు ప్రారంభించాడు. దేవుని యొక్క లా ఎప్పుడు కూడా తప్పదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అంటే ఏదైనా ఒక పెద్ద సమస్య, ఒక మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే దాన్ని ఫిక్స్ చేసేదానికి దేవుడు 1 సంవత్సరం తీసుకుంటాడు టైం. లైక్ భూమి ఒకసారి ఎలా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చే లోపల దేవుడు దాన్ని సాల్వ్ చేసేస్తాడు. ఆల్మోస్ట్ యాక్చువల్గా ఈ కరోనా అన్నటువంటిది నవంబర్లో స్టార్ట్ అయింది. డిసెంబర్లో స్టార్ట్ అయింది. సో కాబట్టి మనము ఆల్మోస్ట్ ఇంకా అక్టోబర్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పటికే దాదాపుగా మా ఫ్రెండ్ చెప్పారు, అనంతపూర్లో అన్నారు, ఏమన్నారంటే ఇప్పుడు కరోనా పెద్ద జోక్ అయిపోయింది అన్నాడు. కరోనా పెద్ద జోక్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా మాస్కులు వాడుతున్నారండి? కరోనాతో ఎవరైనా సంసారాలు చేస్తున్నారా? ఎవరైనా సహజీవనం చేస్తున్నారా? దేవుడు రెండుకి చూపించింది, దేవుడు నాకు చెప్పింది, దేవుడు అనేకులకు చెప్పింది. ఇప్పుడు జరుగుతోంది. మాస్కులు మాయం కాబోతున్నాయని నేను ఈ మధ్యలో లాస్ట్ వారంలో అట్లా చూశాను.
ఎవరు వేసుకోవడం లేదు మాస్కులు, ఎవరు వేసుకోవడం లేదు మాస్కులు. సో మాస్కులు మాయమైపోతాయి అని దేవుడు చెప్పాడు, అదే జరుగుతూ ఉంది. సో అన్నీ కూడా దేవుడు రిస్టోర్ చేస్తున్నాడు. సో 1 సంవత్సరం అయిపోబోతుంది కాబట్టి అన్నీ కూడా రిస్టోర్ అవుతాయి. నేను అనుకోవడం November 3 తర్వాత అసలు కరోనా గురించిన ఊసే ఉండదు. ఎందుకంటే November 3 అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి ప్రార్థించండి, అదే కీ. ఈ కరోనా వచ్చేదానికి కారణం అమెరికా ఎలక్షన్సే. సో కాబట్టి దయచేసి మీరు అమెరికా ఎలక్షన్స్లో దేవునికి చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. సో 1 year టార్గెట్ పెట్టి వదిలారు వాళ్ళు, 1 year టార్గెట్ పెట్టి వదిలారు. సో బట్ దేవుడు ఆ 1 yearని తీసుకొని దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనందరికీ కూడా సహాయం చేశాడు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది ఆయన కృప. ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. సో ఆ సీజన్ అంతా ఎట్లున్నదంటే ఎవరు దగ్గినా కూడా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా అలాంటి కరోనా వచ్చిందేమో, కరోనా వచ్చిందేమో. కరోనాకు ముఖ్యమైన సూచన ఏంటంటే దగ్గు. అది ఏ దగ్గైనా పొరబోయి దగ్గినా కూడా కరోనా వచ్చిందేమో అనుకుంటాం అనమాట. వాళ్ళకు అనుమానమే, మనకు కూడా అనుమానాలు తడుతూ ఉంటాయి. ఈ గిలిగాడు పులిగాడు అంటాడు కదా, సైతన్ గారు ఊరుకుండకుండా నీకు వచ్చిందేమో కరోనా, నీకు వచ్చిందేమో అని కొన్ని నెలలు ఎంతమంది నిష్కారణంగా భయపడ్డారో కదా. వాక్యంలో అంటాడు, భయము లేని చోట వారు భయపడరి అని. కొంచెం టెంపరేచర్ ఆ టైంలో, ఆ సీజన్లో కొంచెము జ్వరం వచ్చినట్లు ఉన్నా కూడా కరోనా వచ్చిందేమో, కొంచెం కళ్ళు తిరిగినట్లున్నా కూడా కరోనా వచ్చిందేమో, సిమ్టమ్స్ అన్నమాట. దగ్గు అన్నటువంటిది ఇంకా ఇంపార్టెంట్. దగ్గారంటే ఇంకా అయిపోయినట్లే, ఇంకా టెస్ట్ చేయించుకోపో. దగ్గు అంటే దగ్గు అన్నా జ్వరం అన్నా ఇది దానికి సిమ్టమ్ అనమాట. హృదయ కాఠిన్యానికి సిమ్టమ్ ఏంటంటే బైబిల్ చదవబుద్ధి కాదు. బైబిల్ చదవబుద్ధి కాదు. నీకు అన్నం తినబుద్ధి కాదు అంటే నీ ఆరోగ్యం బాగున్నట్ల. మీరు వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ కావచ్చు, కొన్ని ఆహార పదార్థాలు మీకు పడచ్చు, పడకపోవచ్చు. అసలు నాకు ఆకలే లేదు, ఐ డోంట్ హ్యావ్ అపెటైట్, నాకు ఆకలే లేదు, తినాలని అనిపించడం లేదు, తినబుద్ధి కావడం లేదు. ఎంత మంచి రుచికరమైన వంటలు పెట్టినా కూడా నాకు తినబుద్ధి కావడం లేదంటే ఏదో ప్రాబ్లం ఉంది కదా. దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం. దిస్ ఈస్ ద ఫుడ్ టు ద హార్ట్, దిస్ ఈస్ ద ఫుడ్ టు ద స్పిరిట్, దిస్ ఈస్ ద మెడిసిన్ టు ద హార్ట్. హృదయానికి మందు, మనస్సుకు మందు ఇదే. దీనిని మనసుకు, హృదయానికి ఆహారం, ఆత్మకు ఆహారం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మ్యాన్ షల్ లివ్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. సో ఇది మనకు భోజనం అండి, ఇది మనకు భోజనం. ఇది తినబుద్ధి కావడం లేదు అంటే దట్ ఈస్ అ ప్రాబ్లం. ఏంటి ఆ జబ్బు అంటే హృదయ కాఠిన్యం. హృదయ కాఠిన్యానికి మందు ఏంటంటే, హృదయ కాఠిన్యానికి మందు ఒకటే, ఎట్లయినా సరే కూర్చొని చదవడం అంతే. మన ఒక పోస్ట్ పెట్టారు ఆండ్రూ మగ్గర్, సిట్ అండ్ సోక్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అని. అంటే దేవుని యొక్క వాక్యముతో నానిపోవాలంట మన మనస్సు. దేవుని యొక్క వాక్యముతో మన మనస్సు నానిపోతే అప్పుడు మన హృదయము సెట్ అవుతుంది. కాలేబు గురించి ఒక మాట, మంచి మనస్సు కలిగిన వాడంట. యెషయా గురించి ఒక మాట, మెత్తని మనస్సు కలిగిన వాడాయంట. హల్లెలూయా. మెత్తని మనస్సు దేని ద్వారా వస్తుంది? గ్రంథం చదవడం ద్వారానే వస్తుంది. గ్రంథం వెన్ యు పే అటెన్షన్, నీ మనసులో ఈ వాక్యానికి చోటిస్తే, ఈ వాక్యం నీళ్ళ లాంటిది కదా, ఈ వాక్యము ఆ కఠినత్వాన్ని మెత్తగా చేసేస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తాం, అన్నం త్వరగా వండాలంటే ఏం చేస్తారు, బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టారనుకోండి, త్వరగా రైస్ కుక్ అయిపోతుంది. నానాలండి, మన మనసులు దేవుని యొక్క వాక్యంతో నానాలి. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ కంటే భయంకరమైనటువంటి జబ్బు ఏమిటంటే హృదయ కాఠిన్యం, హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్. దీనికి చాలా లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన లక్షణం ఏంటంటే వాక్యము చదవబుద్ధి కాదు, వాక్యం దగ్గరికి రాబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు. మిగతావన్నీ చేస్తారు కొంతమంది, అన్నీ చేస్తారు కానీ వాక్యం మాత్రం చదవరు, వాక్యం దగ్గరికి రారు, వాక్యాన్ని గురించి తలపోయారు, వాక్యాన్ని బట్టి ఎగ్జైట్ గారు, వాక్యాన్ని బట్టి సంతోషించరు, వాక్యాన్ని డిస్కస్ చేయరు, వాక్యం గురించి ఆలోచించరు.
లోకంలో ఉన్న సమాచారం అంత గురించి మాట్లాడతారు, కరోనా గురించి మాట్లాడతారు, కానీ ఏ అపాయము ఏ తెగులు నీ గుడారం సమీపించదన్న దాని గురించి మాట్లాడరు. భయం గురించి మాట్లాడతారు కానీ భయపడనక్కర్లేదన్న దాని గురించి మాట్లాడరు. దేవుడిచ్చిన మాటల కంటే కూడా అనవసరమైనటువంటి ఇతరాత్రమైనటువంటి మాటలకు వారు చోటిస్తూ ఉంటారు. హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ ఇస్ అ వెరీ డ్రెడ్ఫుల్ డిసీజ్. ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోను. దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే అవకాశం లేకుండా. హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ కొన్ని వర్తమానాలు చెప్పాను హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ గురించి. ఐ థింక్ వెబ్సైట్లో ఉన్నాయి, మన వెబ్సైట్లో ఉన్నాయి హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ గురించి. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు దేవుని చూడలేరు, దేవునిలాగా మార్చబడలేరు. సో దేవుని పోలికగా మార్చబడాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే మనము మార్చబడగలం. సో దిస్ ఈస్ గాడ్స్ విల్ ఫార్ అవర్ లైఫ్. ఒక కన్సిస్టెంట్ వాక్, క్రిస్టియన్ వాక్ అన్నటువంటి స్థిరమైనటువంటి క్రైస్తవ జీవితం అన్నటువంటిది చాలా మందిలో ఒక యావరేజ్ సాధారణ విశ్వాసంలో కనిపించడం లేదన్నమాట. ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇంక ఏమన్నా అంటే కనుక ఈసీజీ అప్ అండ్ డౌన్ ఉంటేనే కదా అండి, స్ట్రైట్ ఉంటే చచ్చిపోయినట్లు అంటారు. దేనికో లింక్ పెడుతుంటారు. అప్ అండ్ డౌన్స్ ఉండకూడదండి, ఎప్పుడు కూడా అప్పే వెళ్తుండాలి. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి ఏమండి ఘనహీనతకు, మళ్ళా మహిమకు, ఘనహీనత, మహిమ, ఇది కాదండి. కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మహిమ నుండి అధిక మహిమకు. ఎప్పుడు కూడా మన గ్రాఫ్ ఎప్పుడు కూడా ఇట్లే పోతుండాలి. హల్లెలూయా. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సవాళ్ళున్నా మన గ్రాఫ్ మాత్రం పైకే పోతూ ఉండాలి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు మిగుల ప్రబలమై వ్యాపించి విస్తరించారు. హల్లెలూయా. శ్రమలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. ఎన్ని ఉన్నా కూడా మన గ్రాఫ్ మాత్రం కిందికి తగ్గకూడదు. హల్లెలూయా. గ్రాఫ్ లాగా మన గ్రాఫ్ ఎప్పుడు కూడా కిందికి పోకూడదు. ఎప్పుడు మహిమ నుండి అధిక మహిమకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. సో ఇది మన జీవితంలో జరగాలంటే ఇలా. కొంతమంది గ్రాఫ్ పైన ఉంటుంది అనమాట, పైనుండి దీపావళి రాకెట్ లాగా కిందికి పోతుంటుంది, గ్రాఫ్ కిందికి పోతుంటుంది. ఒకసారి మీరు ఎక్కడున్నా కూడా మీ పక్కన అడగండి, నీ గ్రాఫ్ ఎలా ఉందని అడగండి. అప్ అండ్ డౌన్సా, పైకి పోతుందా లేకపోతే కిందికి దిగుతుందా? నాకే అర్థం కావడం లేదు అంటే హృదయ కాఠిన్యం ఉందని అర్థం. నీవేమిటో నీకు అర్థం కావడం లేదంటే యువర్ మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. నా దగ్గరకు వచ్చి 10 నిమిషాలు గడిపితే నీ గ్రాఫ్ పైకి పోతుందో కిందికి పోతుందో నేనైతే చెప్తాను. ఎంతైనా డాక్టర్ని కదా, ప్లస్ మీ పాస్టర్ని కాబట్టి. సో ఇట్ ఈస్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ప్లాన్ దట్ వీ షుడ్ గ్రో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమకు. సో ఈ రీతిగా మనం మార్చబడకుండా ఉండేదానికి 4 ముఖ్యమైనటువంటి కారణాల గురించి మనం చూస్తున్నాం. వాటిలో మొదటిది ఏమిటంటే దేవునిగా మహిమపరచకపోవడం. దేవునిగా మహిమపరచకపోవడం అనమాట. సో వీ షుడ్ గివ్ సమ్ ప్లేస్ ఇన్ అవర్ మైండ్ టు గాడ్. దేవునికి మన మనసులో కొంచెం స్థానం ఇవ్వాలి. ఆయన గురించి ఆలోచించాలి. ఒకసారి ఆయన గొప్పతనాన్ని గురించి మనము ఆలోచించాలి. ఆయన ఎంత గొప్పవాడు. ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలం. నక్షత్రాలన్నింటినీ కూడా సృష్టించి బిలియన్స్ అంట, వాటికన్నిటికీ పేర్లు పెట్టాడంట. ఏమన్నా అదండి, నక్షత్రాలకు పేర్లు పెట్టాడంట, పేర్లు పెట్టి వాటిని పిలుస్తాడంట. ఏంటంటే అది బ్రెయిన్, ఆ మైండ్, ఆ విజ్డమ్, ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానము, ఆ విజ్డమ్. ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఆయన మహిమ? అసలు అంటే యూ షుడ్ బి ఎక్సైటెడ్ అబౌట్ హిమ్. ఆయన గురించి ఆలోచించాలి. ఎంతసేపు ఆలోచిస్తున్నావు? క్రైస్తవ జీవితం అంటే ఏదో లేచి ఒక అధ్యాయం చదువుకొని ఒక గంట సేపు లబలబలమని ప్రార్థన చేసి అది కాదండి. దివారాత్రము ఆయనతో కలిసి నడవాలి. పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చింది? ఒక రోజులో ఒక గంట సేపు గడిపేదానికే పరిశుద్ధాత్మను ఇచ్చింది. ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ అసలు విడిచిపెట్టడు మిమ్మల్ని. హీ ఈజ్ ఆల్వేస్ విత్ us. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ విత్ us. ఇప్పుడు కూడా మన మధ్యలో ఆయన ఉన్నారు. మన మధ్యలో దేవదూతల సమూహం అంతా కూడా ఉంది. ఆయన ఉన్నాడు. సో ఆయన ఉన్నాడు. ఆయన సహాయం తీసుకొని మన యొక్క మనసులో దేవునికి చోటు ఇవ్వాలండి. చోటు ఇచ్చి అసలు వీ షుడ్ బి ఎక్సైటెడ్ అబౌట్ గాడ్ అండ్ వీ షుడ్ గ్లోరిఫై గాడ్. ఒక చక్కటి పాట ఉంది, హౌ గ్రేట్ దౌ ఆర్ట్ అని.
హల్లెలూయా. తల పోసుకుంటూ ఉండాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన సృష్టిని చూస్తే, ఆయన చేతి కార్యాలను చూస్తే, అసలు వాటిని చూసి మనము ఆయన్ను ఎంతగానో మనము ఘనపరచాలి. సో అన్నీ ఆయన చేతి కార్యాలే కదా. కనిపించినటువంటి ప్రతి సూక్ష్మజీవి, తర్వాత కనిపించే సన్నని చీమ కూడా, పెద్ద పెద్దవి అన్నీ కూడా ఆయన చేతి కార్యాలే. వీటన్నిటిని చూసి దేవునిగా మనము మహింపరచాలి. సృష్టించబడిన వస్తువులను గురించి ఆలోచించుట వలన. ఏం ఆలోచిస్తున్నావు? ఏ ఆలోచన నీ మనసులో ఎప్పుడు మెదులుతూ ఉన్నాయి? దేవుని గురించి మెదులుతూ ఉండాలి. హల్లెలూయా. లైఫ్ విల్ బికమ్ వెరీ ఈజీ ఇఫ్ యు లివ్ ఫర్ హిమ్. ఆయన కోసం నువ్వు జీవిస్తే జీవితం అంట చాలా సులభం అవుతుందంట. హల్లెలూయా. ఆయన కోసం జీవిస్తే, చెప్పండి, ఆయన కోసం జీవిస్తే జీవితం చాలా సులభమవుతుంది. హల్లెలూయా. పౌలు అనేవాడంట, చాలామంది అన్నారు పౌలు నువ్వు అంటే ఎంత చెప్పినా కూడా నువ్వు వినడం లేదు, నీకు శిరచ్ఛేదనం చేస్తాం, రేపటి దినం రెడీగా ఉండంటే పౌలు యొక్క రెస్పాన్స్ ఎలా ఉండేదంటే, బాబు ప్లీజ్ డోంట్ డూ ఇట్ టుమారో, రేపు చేతు, ఇప్పుడే చేయి. ఎందుకు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఇక్కడ తీసేసే అక్కడ ఉంటానా, అది నాకు లాభము. నా ప్రియునితో ఉండడం లాభము. ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను, అది నాకు లాభం. బాబాబు అంట. ఇలాంటివన్నీ ఏమైనా చేయగలరా అండి? ఎవరైనా ఆపగలరా ఇలాంటివన్నీ? ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు పౌలు అంటే, హీ వాజ్ నాట్ లివింగ్ ఫర్ హిమ్, హీ వాజ్ లివింగ్ ఫర్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రతి వారం అసలు పౌలు ఏమంటాడంటే, మనల్ని కూడా కలిపి మాట్లాడతాడండి. మనల్ని కూడా, మన మీద పౌలు గారికి ఎంత నమ్మకమో అనిపిస్తుంది. పౌలు గారు అంటుంటారు అనమాట, ఏమంటారు, నన్ను నమ్మి అయినా ఈ పరిచయం నా చేతిలో పెట్టాడు అంటూ పౌలు గారు అంటారు, మనం ఎవ్వరం కూడా మన కోసం బ్రతకము. హల్లెలూయా. మనం ఎవరు కూడా మన కోసం బ్రతకము, ఎవరు కూడా మన కొరకు చనిపోము. మనం బ్రతికిన క్రీస్తు కొరకే, మరణించిన క్రీస్తు కొరకే. వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, యువర్ లైఫ్ విల్ బికమ్ వెరీ 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 ఈజీ. హల్లెలూయా. దట్ మీన్స్ ఏమి జరిగినా కూడా యూ జస్ట్ డజంట్ పే ఎనీ అటెన్షన్ టు దట్. అసలు అట్లా తీసేస్తావు అనమాట, అసలు తీసి పడేస్తావు. ఎందుకు? ఐఎమ్ లివింగ్ ఫర్ ద లార్డ్ అండ్ హీ ఈస్ ద బాస్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్. ఈ విశ్వానికి ఆయన అధిపతి. నేను ఆయన కోసం జీవిస్తా ఉన్నా. బ్రతికినా ఆయన కొరకే, చనిపోయినా ఆయన కొరకే, ఏం చేసినా ఆయన కొరకే. సో ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకుంటామో, దేనికి భయపడం, ఎవరికి భయపడం, దేనికి చింతించం, ఎవరికి దేన్ని బట్టి కూడా దిగులు పడం. హల్లెలూయా. వీ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఇటువంటి యాటిట్యూడ్, దృక్పథం మనకు కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. పౌలు గారు ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. మనం కూడా ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటే జీవితము చాలా సులభతరం అవుతుంది. ఆండ్రూ వొమాక్ గారు ఒక స్టేట్మెంట్ అన్నారు. ఆయన ఏమన్నంటే, స్ట్రెస్ అంటే ఏమిటో నాకు తెలియదు అన్నాడు, ఒత్తిడి అంటే ఏమిటో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే, ఇప్పటికి 70 సంవత్సరాల పైన వయసు ఉంది, ఆయన గుండె వయసు ఇంకా 30 సంవత్సరాలే అంట. హల్లెలూయా. ఈ సో బయటికి ఏజ్ పరంగా ఆయన చాలా వృద్ధుడు, 70 సంవత్సరాల వయసు. ఇమాజిన్ చేయండి ఎలా ఉంటారో. కానీ ఆయన ఇప్పటికి కూడా అసలు ఒక 40-year పర్సన్, 40 సంవత్సరాల మనిషిలాగా ఉంటాడనమాట. చురుగ్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. జబ్బు అంటే ఏమిటో తెలియదు, ఆయన బాడీలో లేదు. ఆయన అంటాడు, ఒత్తిడి అంటే ఏమిటో నాకు తెలియదు అంటాడు. ఒత్తిడి అంటే నాకేమిటో తెలియదు. ఎందుకు? ఎంత పరిచయం చేస్తున్నాడు. ప్రతి నెల కొన్ని కోట్లు కట్టాలంట. ప్రతి నెల కొన్ని కోట్లు టీవీ ఛానల్స్కు, వాటికి వీటికి పరిచయం కొరకు కట్టాలంట. ఆయన ఏమంటాడు తెలుసా? అసలు నాకు ఒత్తిడి లేదంటాడు. మనం 10 రూపాయలకు ఒత్తిడి పడుతుంటాం, 1000 రూపాయలకు ఒత్తిడి పడుతుంటాం, 1500 ఇంట్రెస్ట్ కట్టేదానికి మనకు ఒత్తిడి ఎక్కువ. ఆయన కోట్లు, నెలకు కోట్లు కావాలి ఆయనకు, నెలకు కోట్ల రూపాయలు కావాలి. ఒత్తిడి లేదంట. ఏంటి, ఎందుకు ఒత్తిడి లేదంటే ఆయన అంటాడు, నేనేం లేదండి, నేను ఎప్పుడు నా సొంతం ఏమి చేయను, నా పని ఏమిటి, ఆయనతో కూర్చోవడం, ఆయన ఆరాధించడం, ఆయన ప్రేమించడం. హల్లెలూయా. ఆయనను ఆనందించడం. మోషే 40 రోజులు దివారాత్రులు అన్నము నీళ్లు మానేసి ఆయన సన్నిధిలో కూర్చున్నాడంటే ఏం చేసిండొచ్చండి? ఎప్పుడైనా ఆలోచించారా? 40 నిమిషాలు ఒంటరిగా కూర్చున్న దానికి మనం చాలా 40 నిమిషాలు కూర్చుంటే 400 సార్లు కళ్ళు తెరిచింటారు కొంతమంది.
40 minutesకు. మోషే 40 days and 40 nights he was alone with the Lord. సో ప్రభువును కూర్చొని ఆయనతో గడుపుతున్నాడు, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సీఎం జగన్ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి ఒక రోజంతా నాతో గడుపు అంటే ఇంకా సంకలు ఎగరేసుకుని వెళ్ళరు ఎవరైనా. ఒక రోజంతా నువ్వు నాతోనే ఉండన్నాడు అనుకోండి. ఏమండి, ఇక్కడైతే లోకరీతిగా మనకు బాగా అర్థమవుతాయి. లోక సంబంధమైన విషయాలకు మన మనసు టక్కని గ్రాస్ప్ చేస్తుంది. దేవునికి సంబంధించిన విషయాలను మన మనసు గ్రాస్ప్ చేయలేకుండా ఉంది. ఎందుకో తెలుసా? ఆలోచించాం మనం. ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించాము. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. హీఈస్ ఇన్వైటింగ్ అస్ టు స్పెండ్ టైమ్ ఇన్ హిజ్ ప్రజెన్స్. అండ్ సన్నిధిలో గడపాలని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సో ఆయన అంటాడు, ఆండ్రూ ఒమగ్ గారు అంటారు, ఐ లవ్ గాడ్. ఆర్ యూ బాండ్ అగైన్? నేను అడగడం లేదు. ఏమండి, బాండ్ అగైన్ అయిన తర్వాత ఒకటే, డూ యూ లవ్ గాడ్? ఫాలోయింగ్ గాడ్ తర్వాత అండి. ఫాలోయింగ్ గాడ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లవ్ టువర్డ్స్ గాడ్. డూ యూ లవ్ జీసస్? దిస్ ఇస్ మెయిన్ పాయింట్. డూ యూ లవ్? ఏమంటాడు పేతురు? ఏమడుతాడు? డూ యూ లవ్ మీ? వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ? డూ యూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్? ఆండ్రూ ఒమగ్ గారు ఏమంటారంటే, ఐ లవ్ గాడ్, సో ఐ స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవునితో నేను గడుపుతుంటే అప్పుడప్పుడు అయినా ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తాడంట. అది చేస్తున్నాను అంతే. కాబట్టి పని చెప్పింది ఆయన, కాబట్టి సప్లై చేయవలసింది కూడా ఎవరు? ఆయనే. హల్లెలూయా. పని చేయమని చెప్పేది ఆయన, కాబట్టి సప్లై కూడా ఏం చేస్తాడు? ఆయనే చేస్తాడు. హల్లెలూయా. దేవుడు శనివారం శుక్రవారం లాస్ట్ మొన్న కాకుండా అటు వారం ఈ రెనోవేషన్ వర్క్ గురించి చెప్పాడు. ఇదంతా మొత్తం చెప్పాడు. సండేకే మాట్లాడేసి ఇంకా త్వరగా మాట్లాడేసి మండేకే పని మొదలుపెట్టాం. ప్రస్తుతానికి చేతిలో ప్రస్తుతానికి ఏం లేదు, అమౌంట్ ఖాళీ అన్నమాట. ప్రభు ఆయన చెప్పాడు వెంటనే దీనికి 2 రోజులు కూడా లేట్ చేయకూడదు, గంటలు కూడా లేట్ చేయకూడదు అని చెప్పాను. మీరు గమనించి ఉంటారు, లాస్ట్ సండే ఐ మేడ్ అన్ అనౌన్స్మెంట్. నేను ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాను. ఏమంటే దయచేసి ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరము లేదు. ఆయన చెప్పాడు, ఆయన చూసుకుంటాడు. నాకు సండే అనౌన్స్ చేశాను. సండే ఈవినింగ్ నాకు ఫోన్ వచ్చింది, మీరు కాదనకూడదు, మీరు ఏం చేసినా కూడా ఈ విషయంలో మాత్రం మేము ఒప్పుకోము, మీరు కాదనకూడదు. నేను 15 లక్షల రూపాయలు రెనోవేషన్ వర్క్ నేను ఇస్తాను. నా కళ్ళ ముందు 15 నంబర్ తిరుగుతుంది, 15 నంబర్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను ఇస్తాను, మీరు కాదనకూడదు. వద్దు అంటే ఇస్తా అన్నారు. దేవుడు చెప్పాడు, పని ప్రారంభించమన్నాడు. చేతులు ఖాళీ, బ్యాంక్ అకౌంట్లో 1 లక్ష ఉన్నట్లుంది, కానీ దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటారంటే, ఏ ప్రాజెక్ట్ అయినా దేవుడు చెప్తే నేను చేసేదానికి ముందుకు వెళ్తాను. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆనంద్ కానీ వినోద్ కానీ వీళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక వస్తువు తెమ్మని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏమన్నా అంటే ఎట్లా తేవాలబ్బా, దీనికి డబ్బులు ఎట్లా చేయాలబ్బా అని తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్ తేవాలని నేను వినోద్కి చెప్పాను అనుకోండి. సో ఏం లేదు, తను ఎంతసేపున జర్నీకి అంతా ప్లాన్ చేస్తాడు. కావాల్సిన డబ్బులంతా ఎవరిస్తారు? నువ్వే పెట్టుకొని తెచ్చుకొని చెప్తాను నేనేమన్నా. అట్లా చెప్తే అది మంచి యజమానుడు కాదు. మన దేవుడు చాలా మంచి యజమాని. హల్లెలూయా. నువ్వే కింద మీద పడి చర్చి కట్టు అని చెప్పడు ఆయన. ఆయన ఒకటి చెప్పాడంటే హీ ప్రొవైడ్స్. హల్లెలూయా. ఆయన చెప్పాడంటే ఆయన ప్రొవైడ్ చేస్తాడండి. ఆయన ప్రొవైడ్ చేస్తాడు. సో కాబట్టి ఆయన చెప్పిన దాన్ని మనం చేస్తే ఆయన ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇక ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చా? సో సీక్రెట్ అనమాట. దేవుడు కొంతమంది దైవ సేవకులను మనకు మాదిరిగా ఉంచాడు. సో కాబట్టి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో స్ట్రెస్ అన్నటువంటిది ఉండకూడదండి మన జీవితాల్లో. ఫైనాన్షియల్ స్ట్రెస్ అన్నటువంటిది అసలు ఉండకూడదు. ఈ రోజు వరకు చెప్తున్నాను నేను. ఈ రోజు వరకు నేను దేవుని సన్నిధిలో
మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతల సమూహం ఉంది, తెరవబడిన ఆకాశం ఉంది, పరలోకం అంతా వీక్షిస్తూ ఉంది. హల్లెలూయా. సో మధ్య చెప్తున్నాను, స్ట్రెస్ అంటే, ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే కూడా నాకు కూడా తెలియదండి. అవసరతలు వచ్చాయి, ఛాలెంజెస్ వచ్చాయి, కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే తెలియదు. గాడ్ హ్యాస్ బిన్ సో ఫెయిత్ఫుల్. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడుగా ఈరోజు వరకు సహాయం చేస్తూ వస్తున్నాడు, ఇక ముందు కూడా చేస్తాడు. హల్లెలూయా. ఇతరత్ర వాటిలో కొన్ని రకాలుగా స్ట్రెస్లు వచ్చాయి, కానీ వాటిని ఫైట్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ అయితే ఫైనాన్షియల్గా మాత్రం ఈరోజు వరకు కూడా ఎటువంటి స్ట్రెస్ లేకుండా దేవుడు భద్రపరుస్తూ, పోషిస్తూ, ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. సో అదే ప్రతి ఏరియాలో కూడా మనం అదే రీతిగా అటువంటి స్ట్రెస్లెస్ లైఫ్ను మనం చేయగలం. ఆయన ఏమంటాడు, దేనిని గూర్చి అంటే అర్థమైంది, చింతించమన్నా. కొంతమందికి వాక్యం రివర్స్లో అర్థమవుతుంది కదా. ఈ వాక్యానికి కొంచెం మనసులో చోటిస్తే ఏమవుతుంది, చింత పోతుంది కదా. ఈ వాక్యానికి దేనిని గూర్చి చింతించకూడదు అన్న వాక్యానికి మనసులో కొంచెం చోటిస్తే చాలు. కొంచెం ఇవ్వండి స్పేస్, గివ్ సమ్ స్పేస్. రెంట్ ఇవ్వండి. నువ్వు పూర్తి ఇల్లు ఇవ్వకపోయినా పర్లే, ఇల్లు ఒక రూమ్ ఇవ్వండి, సైడ్ రూమ్ ఒకటి ఇవ్వండి ఆ వాక్యానికి. అక్కడి నుంచి విస్ఫోటనం జరుగుతుంది, విస్తరిస్తుంది. హల్లెలూయా. పాము కాటు ఎంతండి, సన్న కాటు కదా, సన్నది ఉంటుంది అనమాట. విషం ఎక్కేది 2-3 చుక్కలు, మొత్తం బాడీ అంతా వ్యాపించదు. మరి ఈ విషయమే ఇట్లుంటే హౌ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుని యొక్క మాట యొక్క శక్తి ఎంత. కొంచెం స్పేస్ ఇవ్వండి మీ మైండ్లో. దేవుని యొక్క వాక్యానికి కొంచెం స్పేస్ ఇవ్వండి, ఆ వాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది. హల్లెలూయా. మీ ఆత్మలోనికి, మీ మనసులోనికి, మీ ఎమోషన్స్లోనికి, మీ ఎముకల్లోనికి, మీ కీళ్ళలోనికి, మీ యొక్క మూలుగలోనికి దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సో గివ్ సమ్ ప్లేస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మైండ్. దేవునితో సమయము మనము గడపాలండి, దేవుని యొక్క వాక్యంతో మనము సమయము గడపాలండి. ఎప్పుడైతే ఆ రీతిగా గడుపుతామో ఆయనలాగా మనం మార్చబడతాం. ఆయనతో మనం సమయం గడపాలన్నటువంటి ఆశ మనకు ఉండాలి, ఆయనలాగా మనం మారాలనే ఆశ ఉండాలి. ప్రతిదీ కూడా ఆయనను ఇమిటేట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఆయనను ఇమిటేట్ చేసేదానికి ప్రతిదీ కూడా మనము ప్రయత్నం చేస్తుండాలి. తెలుసుకోవడము, ప్రయత్నం చేయడం, తెలుసుకోవడము, ఆ రీతిగా చేస్తూ ఉండడం. ఈ పరిస్థితిలో యేసుప్రభు ఉంటే ఎలా ప్రవర్తించేవారు, ఈ పరిస్థితిలో యేసుప్రభు ఉంటే ఎలా స్పందించేవారు, ఈ పరిస్థితిలో యేసుప్రభు ఉంటే ఎలా మాట్లాడేవారు, ఈ పరిస్థితిలో యేసుప్రభు ఉంటే ఎలా దీన్ని డీల్ చేసేవారు అంతే కదా. ఊరికి తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే క్రియలు లేని విశ్వాసం మృతము. సో వీ హ్యావ్ టు నో అబౌట్ హిమ్ అండ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. దానిని మనం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి దేవునిగా మనం ఎప్పుడైతే మహిమపరచమో వేరే వాటికి మనం మహిమనిస్తున్నామని అర్థం. దేనికి మనం మనసులో, మన ఆలోచనలో, మన మాటలో ఎక్కువ అవకాశం ఇస్తామో అదే మన విగ్రహం. ఇట్ ఈస్ అవర్ ఐడల్. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే మన విగ్రహం. యేసు గురించి ఆలోచిస్తే ఆయనే నీకు సజీవమైన విగ్రహం అవుతాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనను ఆరాధించాలి. సో దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో, దేని గురించి ఎక్కువ మాట్లాడతామో అదే మన విగ్రహము. దానినే మనము మహిమపరుస్తున్నట్లు. సో దేవునిగా మహిమపరచాలి. రెండవ పాయింట్, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. సో చాలా విషయాల గురించి మనం చూసాం. సో పౌలు గారు ఏమన్నారంటే, ఒక విషయం బట్టి పౌలు గారు చాలా అతిశయించారంట. ఒకసారి మళ్ళీ చూద్దాం ఆ మాటను. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. సిలువ యందు అతిశయమంట. సిలువ యందు అతిశయం. సిలువను బట్టి ఈరోజు తల పైకెత్తుకోవచ్చు. హల్లెలూయా. సిలువను బట్టి మనము తలను నేను తోకను కాదు అని నడవచ్చు. హల్లెలూయా. సిలువను బట్టి, ఆ మాట నాకు ఇష్టం ఉండదు, అందుకే అతిశయించడం అనే మాట వాడుతున్నాను. గర్వం అన్న మాట ఉండదు. కాకపోతే గర్వం అంటే కొంచెం చాలా త్వరగా మనకు అర్థమవుతుంది. సో బట్ గర్వం అన్నటువంటి మాట నాకు నోట కూడా రావడం కూడా నాకు ఇష్టం లేదు. అతిశయించడం, పొగడడం. హల్లెలూయా. గ్లోరింగ్ ఇన్ ద క్రాస్. తెలుగులో కొంచెం తక్కువ ఉంది కానీ ఇంగ్లీష్లో చాలా వెయిట్ వర్డ్ వాడారు. ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ అంటాడు. సిలువలో అతిశయిస్తున్నాడంట. ఏంటి?
పౌలు సిలువలో ఎందుకు అతిశయిస్తున్నాడు అంటే ఆయన ఉత్తరాల్లోనే కనిపిస్తుంది. సిలువను బట్టి మరి ఆయన ఎందుకు అతిశయిస్తున్నాడో ఆయన ఉత్తరాల్లోనే మనకు కనిపిస్తుంది. సో కాబట్టి సిలువ దగ్గర నీ కోసం 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఏమి చేశాడో దానిని నీవు అప్రిషియేట్ చేయాలి. దానికి నీ మనసులో చోటు ఇవ్వాలి. చోటు ఇచ్చి దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతలను చెల్లించాలి. సో ఫస్ట్ పాయింట్ మీకు చూపించాను. ఏంటి? పాపం ఎరుగని ఆయన మన కోసం ఆయన పాపం అయ్యాడంట. దీనికోసం మనల్ని ఏమి చేసేదానికి? మనల్ని నీతిమంతులుగా చేసేదానికి. హల్లెలూయా. అట్ ద క్రాస్ గాడ్ హ్యాస్ మేడ్ యూ అండ్ మీ రైటస్ వన్స్ ఫర్ ఆల్. హల్లెలూయా. గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ us innocent. మనము నిర్దోషులమని ఆయన ప్రకటించేశాడు. మనము నీతిమంతులమని ఆయన ప్రకటించేశాడు. మన పైన ఏ కేసులు లేవు. స్పిరిచువల్ కేసులు ఏవి లేవు మన పైన. హల్లెలూయా. మన పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా పరలోకపు కోర్టు సిలువ దగ్గర కొట్టేసింది. హల్లెలూయా. కేసు కొట్టివేయబడిందంటే అది ఎవరికి అర్థమవుతుందంటే కేసు ఉన్నోళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళని పోయి అడగండి ఎప్పుడైనా. ఒకసారి ఒక పొలిటీషియన్ నా దగ్గరికి వచ్చాడు, చూపించుకునే దానికి వచ్చారు. ఏమండి ఎలా ఉన్నారు? బాగున్నారు అంటే, ఏం చేస్తారు అంత బాగానే ఉంది అని, కేసులు ఉన్నాయి సార్, కేసులు ఉన్నాయి సార్ నెత్తి మీద. మనం అనుకుంటాం పొలిటీషియన్స్ అంతా వాళ్ళు ఏం కేర్ చేయరు అని అనుకుంటాం. కానీ వాళ్ళు మనుషులే అండి. వాళ్ళకి కేసులు ఉంటే లోపల చాలా బాధ, ఒక తెలియనటువంటి బరువు ఉన్నటువంటిది ఎప్పటికి కూడా ఉంటుందన్నమాట. ప్రేయర్ చేయండి సార్, మీరు చాలా కేసులు ఉన్నాయి, ఈ కేసులు నన్ను బాగా పీడిస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అని అన్నాడు అనమాట. సో కాబట్టి పరలోకపు కోర్టులో మన పైన కేసులన్నీ కూడా ఎక్కడ కొట్టివేయబడ్డాయి అంటే సిలువ దగ్గర కొట్టివేయబడ్డాయి. కాబట్టి దేవుడు సిలువను దగ్గర మన పైన ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేసింటే అసలు దాన్ని లెక్క చేయకుంటే ఎట్లా? నీవు దానికి విలువనివ్వకుంటే ఎట్లా? నీ ప్రార్థనలో దాని గురించి మాట్లాడుకుంటే ఎట్లా? నీ ప్రార్థనలో దాని గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఎలా? కాబట్టి వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు అంట. ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లించవో గ్రాఫ్ కిందికి వెళ్తున్నాయి. వెన్ యూ డోంట్ అప్రిషియేట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ ఆన్ ద క్రాస్, యువర్ గ్రాఫ్ విల్ కమ్ డౌన్. When you appreciate, when you give value to what God has done for your life, నీ కోసం దేవుడు ఏమి చేశాడో దానికి విలువనిచ్చి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే నీ గ్రాఫ్ పైకి వెళ్తుంది. మహిమ నుండి అధిక మహిమ. హల్లెలూయా. సో సిలువ దగ్గర నీతిమంతునిగా చేశాడు. కాబట్టి లోకమంతా నిన్ను నేరస్తుడన్నా, లోకమంతా నిన్ను పనికిమాలవాడన్నా, పాస్టర్లంతా నిన్ను పాపిష్టిది అని అంటున్నా కూడా నీవు మాత్రం ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి, యేసయ్యా సిలువ దగ్గర నేను నీతిమంతునయ్యాను, ఈ రిపోర్ట్ చెబుతోంది నేను నీతిమంతునయ్యాను, లోకమంతా నేరస్తులు అంటున్నారు, కానీ నీ దృష్టిలో నేను నీతిమంతుని, నన్ను నీతిమంతునిగా చేసినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి అని మీరు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లించడంలో విస్తరిస్తారో గ్రాఫ్ కిందికి వెళ్ళదు, కానీ గ్రాఫ్ పైకి వెళ్తుంది. అబ్బా, నా శ్రమను నా కుమారుడు గుర్తించాడు. ఒకసారి ఒక తండ్రి చాలా బాధపడుతూ తన పిల్లల గురించి బాధపడుతున్నాడు. తల్లిదండ్రులకు నిజమైనటువంటి తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే పిల్లలు తల్లిదండ్రుల యొక్క శ్రమను గుర్తించగలిగినప్పుడు. వారు ఎంత కష్టపడి దివారాత్రములు ఎండనక వాననగా కష్టపడి పిల్లల కొరకు అన్నీ సంపాదించి అన్నీ పెట్టి వాళ్ళను కన్ను పాపలుగా చూసుకొని చేసినప్పుడు వారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులను బట్టి మా తల్లిదండ్రులు మాకు చాలా మేలు చేశారు, వారి కష్టానికి నిజంగా మేము ఇప్పుడు వారి కష్టాన్ని మేము అనుభవిస్తున్నామని ఒక్క మాట చాలండి, ఒక్క మాట చాలా. కెన్నెత్ హేగిన్ జూనియర్ అంటే కెన్నెత్ హేగిన్ గారి యొక్క కుమారుడు ఒకసారి స్టేజ్ మీద ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు. కెన్నెత్ హేగిన్ సీనియర్ కూర్చున్నారు, వారి కుమారుడు జూనియర్ మైక్ తీసుకొని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మా పప్ప లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండవని కాదన్నాడు. చాలాసార్లు అపవాది నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు, మా పప్ప ప్రేయర్ చేశాడు,
గుర్తించగలిగాడు, ఆ అబ్బాయిని గుర్తించగలిగాడు. మా పప్ప ప్రేయర్ చేయకుంటే ఈరోజు నేను బ్రతికుండేవాడిని కాదు. హల్లెలూయా. ఏమంటే కొడుకులు ఏమన్నా తల్లిదండ్రులకు ఏమన్నా కిరీటాలు తెచ్చిపెట్టాలా, ఏమన్నా సంపాదించి పెట్టాలా? ఏం అవసరం లేదండి. ఏ తల్లిదండ్రులు కూడా మాకు మా పిల్లలు సంపాదించి పెట్టాలనేది ఏం ఉండదండి. మా తల్లిదండ్రులు మాకు చాలా మేలు చేశారు, వారి వల్లనే మేము ఇంత వారి అయ్యాము అన్న ఒక చిన్న కృతజ్ఞత ఉంటే ఆ తల్లిదండ్రుల సంతోషానికి, తృప్తికి అవధులు ఉండవండి. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు తెలుసా, అసలు గుర్తించరండి. తల్లిదండ్రులు ఎలా తమ పిల్లలను చూసుకున్నారో వారు గుర్తించరు. సో మహిమపరచరు, కృతజ్ఞతలు చెల్లించరు. ఏమవుతారు తెలుసా, వీళ్ళు భ్రష్టులు అయిపోతారు, చేయరాని కార్యాలు చేస్తారు, సమాజంలో చీడ పురుగులాగా తయారవుతారు. సమాజమే ఏదో ఒక రోజు వెలివేస్తుంది. సమాజం వెలివేకుంటే భూమే వామిట్ చేస్తుందంట, భూమే వాంతికి చేస్తుందంట. కృష్ణందు ప్రియులారా, కృతజ్ఞత హృదయం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎవరైనా మనకు మేలు చేస్తే ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. సో ఇవన్నీ లోకరీతిగా ఒక స్థాయి వరకే. కానీ యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం సిలువ దగ్గర ఆయన రక్తం కార్చి, ఆయన రక్తాన్ని బట్టి ఉచితముగా నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చేశాడు. సో కాబట్టి ఆ మాటని ఎత్తి మీరు దేవునికి కృతజ్ఞతలు విస్తారంగా చెల్లిస్తే మీరు నీతిమంతులు అవడం మాత్రమే కాదు, నీతిమంతులుగా కూడా జీవిస్తారు. హల్లెలూయా. నీతిమంతుని కొరకు వ్రాయబడినటువంటి ప్రతి వాగ్దానము కూడా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీతిమంతుల నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. నీతిమంతుల యొక్క నివాస స్థలమును యెహోవా ఆశీర్వదించును. నీతిమంతునికి ఎన్ని ఉన్నాయండి, ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నీతిమంతుడు సింహములే ధైర్యంగా ఉంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంది. నీతిమంతులంతా చిగురాకు వలె వర్ధిస్తారు. నీతిమంతులంతా ఖర్జూర వృక్షం వలె. హల్లెలూయా. ప్రియులారా, సో మెనీ బ్లెస్సింగ్స్. ఎందుకు? అవన్నీ మహిమ అండి. మహిమ నుండి అధిక మహిమ. వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దాట్? కాబట్టి ప్రతి వాక్యంలో కూడా నీతిమంతుడు అనే ట్యాగ్ పెట్టాడు దేవుడు. మరి అది ఎందుకు నెరవేర్చబడ్డం లేదంటే, అసలు నువ్వు నీతిమంతుడిగా అయినటువంటి విషయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తే కదా. ఎంతసేపున ప్రార్థన ఇవి ప్రభు అని అడగడమే తప్ప కన్నీళ్ళు, కొంతమంది కన్నీళ్ళ స్పెషలిస్టులు ఉన్నారు. కన్నీళ్ళ యొక్క ప్రాముఖ్యత అని ఒక ఆయన ఎవరు పెట్టాడు మెసేజ్. ఏం ప్రాముఖ్యత? ఉల్లిగడ్డల ముందుకు వస్తాయి కన్నీళ్ళు. కన్నీళ్ళకు ఉన్న ప్రాముఖ్యత అంట ఏమంటే ఏమేమో చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు నీ కోసం ఏం చేశాడో దాన్ని గుర్తించాలి. దేవుడు నీ కోసం ఏం చేశాడో దాన్ని అప్రిషియేట్ చేయాలి. హల్లెలూయా. ఏం చేశాడో ఏం ఇచ్చాడో అప్రిషియేట్ చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను ఒకసారి ఒక చెప్పుల జత 7 సంవత్సరాలు వాడాను. సామాన్యంగా ఏది మార్చేదానికి నాకు ఇష్టం ఉండదు అనమాట. సామాన్యంగా మార్చేదానికి అంటే అది పూర్తిగా పాడైపోతే అప్పుడు చూద్దాంలే అనుకుంటా. అట్లే ఇండికా DLG కారు ఉండేది అనమాట. చాలా ఏళ్ళు వాడాను. ఎంతమంది అమ్ముతారా అని చాలా వెంటబడినారు చాలాసార్లు. ఒక్క తయాన నేను మాత్రం ఏదైనా వాడుతుంటే ఏది కొత్తది మార్చాలన్నటువంటి ఉండదు. ఏదైనా డబ్బులు కొంచెం ఉంటే కనుక దేవుని కోసం ఖర్చు పెడదాం, ఏదైనా స్థలం కొందాం, చర్చి కొరకు లేకపోతే మినిస్ట్రీ కొరకు వాడదాం, ఇలా ఉంటుందన్నమాట నా మనస్తత్వం, ఆలోచన. సో ఇదే క్రమంలోనే కానీ రెన్ని ఎప్పుడు అడిగేవాడు ఏమంటే, పాప కారు ఎప్పుడు మారుస్తావు అని అడిగేవాడు. బాగుంది కదా, ఇది కొత్తగా XUV బాగుంది వెహికల్, 2016లో కొన్నాం, 2016లో కొన్నాం. ఇప్పటికి కూడా నీట్గా ఉంది, అసలు మొన్న కొన్నట్లే ఉంది, చాలా చక్కగా ఉంది. అవసరమా అని అంటుండేవాడిని. లేదు, మార్చాలా. సో రెన్ని యొక్క ఆశను బట్టి యాక్చువల్గా ఫార్చునర్ కారు తీయాల్సి వచ్చింది. చెప్పాను, సరే నీకు ఇది గిఫ్ట్ ఇస్తాను, నువ్వు కోరుకున్నావు కదా, నీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. సో మేము షోరూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక నెల ముందు బుక్ చేయాలి సార్ అన్నారు. వెహికల్ రావాలంటే ఒక నెల ముందు బుక్ చేయాలా, అప్పుడప్పుడు కావాలంటే దొరకదంటే. సో కరెక్ట్గా రెన్నీ బర్త్డే టైంకి అది వస్తుందని చెప్పేసి బుక్ చేసాం. అదేమిటో తెలియదు కానీ బుక్ చేసినటువంటి 2 రోజులకి వచ్చేసింది అనమాట వెహికల్. సో మొన్న ఏం అడుగుతున్నాడంటే, మొన్న రెన్నీ అడుగుతున్నాడు, పప్పా నాకేం గిఫ్ట్ తీసిస్తావు పప్పా,
నాకు ఏం గిఫ్ట్ తీసిస్తావు పప్ప అని అడుగుతున్నాడు. సో ఐ ఆస్క్డ్ హిమ్, నీకు ఏం కావాలన్నాను. ఏదో ఒకటి అన్నాడు. సో అప్పుడు బైక్లో వస్తూనే చెప్తున్నమాట, దగ్గర ఫార్చునర్ వాల్యూ 40 lakhs దగ్గర 40 లక్షల విలువైనటువంటి కారు జస్ట్ అది నీకోసం తీసాను. 40 లక్షల కారు తీసిచ్చినప్పుడు 400 రూపాయలది, 4,000 రూపాయలది, దీనికోసం నువ్వు ఆశించచ్చా అన్నాను. అవసరం లేదు కదా. సో పెద్ద గిఫ్ట్, ఆ గిఫ్ట్ని బట్టి నువ్వేం చేయాలి? థ్యాంక్ యూ జీసస్. నాకంటే ఎక్కువసార్లు ఫార్చునర్ రెండినే ఎక్కాడు, నాకంటే ఎక్కువసార్లు కూడా రెండినే ఫార్చునర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. నాకేం వీటిలో పెద్ద ఎంజాయ్మెంట్ ఏముంటుందండి, అబ్బా నా కారు అబ్బా అని. నాకు ఇట్లా లేవు, ఆయనకు తెలుసు బాగా. సో బట్ రెన్నీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, హీఈస్ ఎంజాయింగ్ దట్ కార్ ఎనీథింగ్. సో గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ దట్ గిఫ్ట్. దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. సో ఆ విలువైనటువంటి గిఫ్ట్ని బట్టి ఏం చేయాలి? దానిలోనే తలకు మునకలైపోవాలి. నాకు ఇంకో చిన్న గిఫ్ట్ ఇవ్వా, చిన్నది ఏదైనా గిఫ్ట్ ఇవ్వా, అది ఆడకూడదు అన్నమాట. సో చాలాసార్లు మనం ఎట్లా చేస్తుంటే సిలువ దగ్గర కోట్లు పెట్టినా కూడా కొనలేని నీతిని దేవుడు మనకిచ్చాడు. దీని గురించి పెద్దగా ఆలోచించకుండా, ప్రభువా చిన్న ఉద్యోగం ఇవ్వవా, చిన్న ప్రమోషన్ ఇవ్వవా, ఒక సెంటు భూమి ఇవ్వవా, 10 లక్షలు అప్పు పోనివ్వా, ఇవి చాలా చిల్లర అండి, చాలా చిన్నవి, ఇవే చాలా చిన్నవి. అందుకంటే కదా, తన సొంత కుమారునే అనుగ్రహించుటకు వెనుదీనటువంటి వాడు కుమారునితో కూడా సమస్తమును అనుగ్రహించడా. రెండుకి ఒకటి అడిగాను, నీకు ఏదో చిన్న గిఫ్ట్ తీసిచ్చేదానికి నాకు ఇబ్బందే కాదు, నేను హోల్ హార్ట్ అడిగాను, నీకు ఏదైనా షాప్ కావాలా, షాప్ కొని పెడతానా, గిఫ్ట్లు ఉన్నటువంటి షాప్ కొని పెడతా, నీకు కావాలంటే పప్పా అన్నాడు అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేవుడు సిలువ దగ్గర ఏమి చేశాడో దానిని మనం ఏం చేస్తామంటే పెద్దగా పట్టించుకోం. ప్రజెంట్ దాని గురించి ఏదో మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన అత్యంత విలువైనటువంటి వరంలో ఒక వరం ఏమిటంటే నీతి దానం. ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్. ఈ లోకంలో నువ్వు ఏలాలి అంటే రోమా 5:17 ప్రకారం మరణము ఒకని అపరాధ మూలంగా వచ్చినదై ఏలిన ఎడల నీతి దానమును కృపాబాహుల్యమును పొందినటువంటి వారు యేసుక్రీస్తును ఒకని ద్వారా ఈ లోకంలో జీవము కలిగి ఏలుతారని వాక్యంలో వ్రాయబడింది. నీతి దానాన్ని పొందుకున్నాం. గిఫ్ట్ ఆఫ్ రైటియస్నెస్. దేవుడు రైటియస్నెస్ అనే గిఫ్ట్ని ఎక్కడిచ్చాడు? సిలువ దగ్గర ఇచ్చాడు. అందుకే పౌలు ఏమన్నాడు? సిలువను బట్టి నేను అతిశయిస్తా. ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్. ఇది గర్వము కాదు, క్రీస్తుని బట్టి అతిశయించడం. ఇది సరి అయినటువంటి అతిశయం. ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎ సిన్నర్. బికాస్ ఆఫ్ ఆడమ్ ఐ వాజ్ ఎ సిన్నర్. ఆదమును బట్టి నేను పాపిని, యేసును బట్టి నేను నీతిమంతుని. Hallelujah. God has made me and you as righteous freely at the cross. We need to appreciate about this. దీనిని మనం గుర్తించాలి, దీనికి మనం విలువనివ్వాలి, దీనిని గురించి మనం మాట్లాడాలి, దీనిని గురించి మనం పాడాలి. దీనిని బట్టి పరలోకానికి విస్తారంగా కోట్ల కొలది కృతజ్ఞతలు వెళ్ళాలి. అప్పుడేమవుతుంది? మహిమ నుండి అధిక మహిమకు. ఫార్చునర్ను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే తర్వాత బెంజ్ వస్తుంది, ఆడిలో వస్తాయి, పాడిలో వస్తాయి, ఏవైనా వస్తాయి అన్నమాట. హల్లెలూయా. సో మహిమ నుండి అధిక మహిమ కంటే అంతే. సో ఇదే చెప్పాను, నువ్వు ఫార్చునర్ని బట్టి దేవునికి బాగా థ్యాంక్స్ చెప్పు. యేసయ్య నీకు నెక్స్ట్ ఇయర్ ఆడి కావాలంటే ఇస్తాడు. హల్లెలూయా. ఆడి కావాలని ఇస్తాడు, పాడి కావాలని ఇస్తాడు అన్నమాట. సో వీ నీడ్ టు అప్రిషియేట్. దేవుడు ఏదైనా మనకి ఇచ్చినప్పుడు దానిని గుర్తించి దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. సో వీళ్ళు ఎందుకు భ్రష్టులు అయిపోయారంట? దేవుని మహిమపరచలేదు, ప్లస్ కృతజ్ఞతలు చెల్లించలేదు. క్రీస్తు మన కొరకు సిలువ దగ్గర ఏం చేశాడో దానిని గుర్తించాలండి, దానిని ధ్యానించాలి, దానిని బట్టి తలపోయాలి. మన ప్రేయర్లో ఎక్కువ శాతం ఇది ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ మీ రైటస్. నీతిమంతునిగా చేసావయ్యా, నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసావయ్యా, నా పూర్వ పాపాలు, ప్రస్తుత పాపాలు, భవిష్యత్తులో పాపాలు అన్నీ కూడా కొట్టి పారేసావయ్యా, నన్ను ఎన్నటెన్నటికీ స్వతంత్రునిగా చేసావయ్యా, నీకు స్తోత్రం ప్రభువా అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మహిమ నుండి అధిక మహిమకు మనము మార్చబడతాం. సిలువను బట్టి పౌలు ఇంకా ఎందుకు అతిశయించారు చూద్దామా? కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక ఇదే భాగమే, 8వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం.
8వ అధ్యాయము. సో మరొకసారి సేమ్ పేజే కదా, 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. సో ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. చాలా జరిగాయి, బట్ మీకు ఒక 5 పాయింట్స్ చెప్తాను, ఒక 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్ బట్టి రోజులో ఎన్నిసార్లైనా మీరు కృతజ్ఞత చెల్లించవచ్చు. 5 వేళ గుర్తుపెట్టుకోండి. ఈ 5 పాయింట్స్ సిలువ దగ్గర 5 జరిగాయి. 5 ఇవి 7 అవుతాయి, లేకపోతే 70 కూడా అవుతాయి. కానీ మినిమం థింగ్స్ మీరు గుర్తుపెట్టుకొని వాటిని బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించాలని నేను మనవి చేస్తున్నాను. సో 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. చాలామంది దేవుడు తమ కొరకు అనుగ్రహించిన కృపను వ్యర్థం చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకుంటున్నారు, మిస్ అవుతున్నారు, కృపను పోగొట్టుకుంటూ ఉన్నారు, కృపకు దూరం అయిపోతున్నారు. దౌర్భాగ్యకరమైన పరిస్థితి కదా. సో అలా మీరు చేయవద్దని పౌలు గారు చెబుతున్నారు. 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. పౌలు గారు, సిలువ అంటే ఎందుకండి మీకు అంత పిచ్చి? ఎప్పుడు చూసినా సిలువ 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 అంటుంటారు, ఏమిటండి, ఏంటి విషయం అంటే పౌలు అంటారు, సిలువ దగ్గర నేను నీతిమంతునయ్యాను, సిలువ దగ్గర నా దేవుడు నన్ను ఉచితముగా నీతిమంతునిగా చేశాడు, సిలువ దగ్గర నీతిమంతునికున్న దీవెనలన్నీ నా స్వంతం అయ్యాయి అన్నాడు. ఇంకా ఏం జరిగిందండి సిలువ దగ్గర అంటే, సిలువ దగ్గర నేను ఏమయ్యానో తెలుసా? సిలువ దగ్గర నేను అత్యంత ధనవంతునయ్యాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు అత్యయిస్తున్నాడు అంటే, సిలువ దగ్గర దేవుడు పౌలు గారి కొరకు ఏమి చేశాడో దానిని గుర్తించగలిగాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని చూపించగలిగాడు. పరిశుద్ధాత్ముడు చూపించాడు, పౌలు గారు గుర్తించగలిగారు. గుర్తించి అప్రిషియేట్ చేస్తున్నాడు, దానికి విలువనిస్తున్నాడు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేదానికి కారణాలు మనం చూస్తున్నాం. మొదటిది, నీతిమంతులుగా చేసేసాడు దేవుడు. హల్లెలూయా. నీతిమంతులుగా కాబోతున్నాం కాదు, అయ్యే మనము వీఆర్ రైటియస్. హల్లెలూయా. నీతిమంతులుగా కాబోతున్నాం కాదు, నీతిమంతులము అయ్యాం. రెన్ని నాకు కొడుకుగా కాబోతున్నాడా? కొడుకా? ఏమంటే ఏమన్నా అర్థం ఉందా? రెన్ని మీకు కొడుకుగా కాబోతున్నాడు ఏమన్నా? లేదండి, కాదు. సన్ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే, వన్స్ యు ఆర్ బార్న్ అగైన్ యు ఆర్ రైటస్ పర్సన్, నీవు ఒక నీతిమంతుడివే. రెండవది, ఆయన మనల్ని ఏం చేశాడంట? మనల్ని ధనవంతులుగా చేసేసాడు. సిలువ దగ్గర నీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఏమిటో తెలుసా? నీ ఫైనాన్షియల్ కండిషన్ ఏమిటంటే రిచ్, హై క్లాస్ అన్నమాట. హల్లెలూయా. మిడిల్ క్లాస్ కాదు, హై క్లాస్. లోవర్ క్లాస్ కాదు, లోవర్ క్లాస్ కాదు, మిడిల్ క్లాస్ కాదు, హై క్లాస్, సుపీరియర్ క్లాస్. యు బిలాంగ్ టు ఎ సుపీరియర్ ఎకనామికల్ ఫ్యామిలీ, యు బిలాంగ్ టు ఎ రాయల్ ఫ్యామిలీ. ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాడవు. హల్లెలూయా. నేనేం సంపాదించలేదే, నువ్వేం సంపాదించవలసిన అవసరం లేదు, నువ్వు దేవునికి కుమారుడవైతే చాలు. ఇప్పుడు ఏమండి, తల్లిదండ్రులకున్న ఆస్తి అంతా కూడా ఏమండి, కుమారుడు ఏమన్నా కష్టపడి సంపాదించుకోవాల్సిన ఏమన్నా లేదు. వాళ్ళ కడుపులో పుడితే వాళ్ళ ఆస్తి అంతా కూడా కొడుకుతే. హల్లెలూయా. ఇఫ్ ఐ యామ్ రిచ్, రెన్ని విల్ ఆటోమేటికలీ బికమ్ రిచ్. హల్లెలూయా. సో కాబట్టి నేను డబ్బులు సంపాదించినప్పుడు నేను రిచ్ అని పిలుచుకుంటాను అని అంటాడని రెన్ని అంటాడా? నో, మై ఫాదర్ ఈజ్ రిచ్, సో ఐఎమ్ రిచ్. హల్లెలూయా. సో జీసస్ ఈజ్ రిచ్, సో ఐఎమ్ ఆల్సో రిచ్. ఎక్కడ? సిలువ దగ్గర. అది ఎందుకు నిజ రూపం దాల్చలేదు? మరి ఎందుకు నేను ఇంకా ధనవంతుని కాలేదు? కారణం ఏంటో తెలుసా? దేవుని మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు. సిలువ దగ్గర దేవుడు నిన్ను ధనవంతునిగా చేసేశాడు, నీ కొరకు దరిద్రుడయ్యాడు, నీ అప్పులన్నీ కట్టేశాడు. నీ అప్పులన్నీ 2000 సంవత్సరాల క్రితమే ఆయన కొట్టేశాడు. జూబిలీ ఈ రోజు కాదు, 2000 సంవత్సరాల క్రితమే జరిగింది. నీ కన్నులు ఎప్పుడు తెరవబడితే, ఎప్పుడు నువ్వు విశ్వాసం విడుదల చేస్తే, ఆ రోజే నీకు జూబిలీగా మారుతుంది. నీదే లేట్, ఆయనది కాదు లేటు. సో 2000 సంవత్సరాల క్రితము పౌలు గారిని దేవుడు ఐశ్వర్యవంతునిగా చేశాడంట. గుర్తిస్తున్నాడు, కృపను గుర్తిస్తున్నాడు. కృప గురించి చాలామంది మాట్లాడతారు, పాడతారు. ఇక్కడ కృప గురించి అన్ని యాంగిల్స్తో తెలుసుకోరు. ఇక్కడ కృప ఏం చేసింది? కృప ఏమి చేసిందంటే దరిద్రులందరినీ ధనవంతులుగా చేసింది.
2000 సంవత్సరాల క్రితమే నేను ధనవంతునయ్యాను, నీవు ధనవంతురాలివి అయ్యావు. వీ బికేమ్ రిచ్ 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే మన ప్రభు మనకు ఆస్తిని సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యం చేసినటువంటి దేవునిని గుర్తించి దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆకాశపు వాక్యంలో విప్పబడతాయి. హల్లెలూయా. పట్టజాలనంత, పట్టుకోలేనంత విస్తారమైనటువంటి ధనాన్ని, దీవెనను దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. సమృద్ధి అయినటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీవు డబ్బులు ఎక్కువగా కలిగి ఉండడంలో దేవునికి ఎటువంటి ప్రాబ్లం లేదంటే, దేవునికి ఎటువంటి ప్రాబ్లం లేదు. దేవునికి ఎంతైనా ఇస్తాడు, ఎన్ని వేల కోట్లైనా ఇస్తాడు, 1,00,000 కోట్లు కావాలన్నా కూడా ఇస్తాడు ఆయన. హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దట్. ఆ విషయంలో ఆయనకు అసలు ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే దెర్ ఈస్ నో లిమిట్, దెర్ ఈస్ నో లిమిట్ టు గాడ్. దేవునికి హద్దు లేవు. 1,00,000 కోట్లు దేవుని దృష్టిలో ఎంత అండి? ఎంత దుమ్ములా కనిపిస్తుంది దేవునికి. మనకు 1,00,000 రూపాయలు అమ్మా అంటాం మనం, ఆయనకు దుమ్ములా కనిపిస్తుంది. ఆయనకి ఎంత అండి? సో కాబట్టి నువ్వు ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆయనకి హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మనకు బేసిక్ ఇంకోటి ఏంటంటే లిమిట్ లేదు. మనకు లిమిట్ లేదు, మనకు అసలు లిమిట్ లేదు, మనకు లిమిటే లేదు, లిమిట్ లేదు. నీ మెంటల్ స్టేటస్ని బట్టి, నీ స్పిరిచువల్ స్టేటస్ని బట్టి నువ్వు కావాలంటే లిమిట్లు పెట్టుకోవచ్చేమో కానీ, బట్ దేవుడు ఎప్పుడు కూడా లిమిట్లు పెట్టడం. సో గాడ్ హెస్ మేడ్ యూ ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఆన్ ద క్రాస్ 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము నీతిమంతుడిగా నిన్ను చేసిన దేవుడే నిన్ను ధనవంతునిగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు డబ్బీ ప్రభు ప్లీజ్ ప్రభు డబ్బీ ప్రభు అని అడగాల? లేకపోతే ఆల్రెడీ ఇచ్చినాడు కాబట్టి ఏం చేయాలి? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యూ హ్యావ్ మేడ్ మీ రిచ్ ఆన్ ద క్రాస్. హల్లెలూయా. యూ హ్యావ్ మేడ్ మీ రిచ్ ఆన్ ద క్రాస్, సో ఐ గివ్ యూ ఆనర్. దేవుని దేవా, నిన్నుగా నేను మహిమపరుస్తాను. నా మహిమ ఎక్కడా అని అడుగుతాడు దేవుడు ఇశ్రాయేలుతో. నా మహిమ ఎక్కడా అంటాడు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. వారి హృదయం ఎప్పుడైతే ప్రభు తట్టు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నటువంటి వారు, ఒక ముఖ్యమైనటువంటి వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సిలువ దగ్గర ఏం జరిగిందో తెలియదు. రెండవది, దానికి సరైన రీతిలో స్పందించరు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం ఈ అధ్యాయం కూడా మీరు గమనిస్తే ఇదంతా కూడా గివింగ్ గురించినటువంటి అధ్యాయం, ఇచ్చేదాని గురించినటువంటి అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు కృపను గురించి మీరు ఎరుగుదురు కదా. డూ యూ నో దట్ వాట్ హ్యాపెన్ ఆన్ ద క్రాస్? మీరు ఎరుగుదురు కదా అని కొరింథీయులతో అంటున్నాడు. చాలా మందికి తెలియదు సిలువ దగ్గర నీవు ధనవంతుడు అయ్యావని, సిలువ దగ్గర వారు ధనవంతులయ్యారని చాలా మందికి తెలియదు. గాడ్ హెస్ మేడ్ యూ రిచ్ ఆన్ ద క్రాస్. దీని స్థానం ఏంటి నీ మనసులో? ఈ కార్యానికి నీ మనసులో ఎంత స్థానం ఇచ్చావు? దీన్ని బట్టి ఎప్పుడైనా దేవునికి కూర్చొని ప్రభువా ఈ రోజంతా ఈ విషయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తాను ప్రభువా అని కృతజ్ఞతలు చెల్లించావా? ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తావో, కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాదు, దేవునిగా మహిమపరచాలి, దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకుండా ఏమండి ఉంటే అది పని చేయడం. సో సిలువ దగ్గర ఏం జరిగిందో అది నీ జీవితంలో నిజ రూపం దాల్చాలి అంటే కృతజ్ఞతలు చెల్లించాలి. లార్డ్ యూ హ్యావ్ మేడ్ మీ రిచ్ ఆన్ ద క్రాస్, యూ బికేమ్ పూర్ ఫర్ మీ. నా కోసం నువ్వు దరిద్రుడిగా అయ్యావయ్యా, నా కోసం నడిచావయ్యా. మేము కార్లలో తిరుగుతున్నాం, విమానాల్లో తిరుగుతున్నాం, మా కోసం నడిచావయ్యా, మా కోసం నడిచావు. ఏమి ఈ జనరేషన్లో వచ్చిండొచ్చు కదా దేవుడు, ఈ జనరేషన్ వచ్చింటే హాయిగా ఎయిర్ప్లేన్లో తిరుగుతుండొచ్చు కదా ప్రభు. ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చాడు. ఒక సాధారణ మనిషి అనుభవించే ప్రతి సమస్యను చూశాడు, ప్రతి అనుభవాన్ని ఆయన చూశాడు. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించాడు. ఒక సాధారణమైనటువంటి కుటుంబము, ఒక మధ్యతరగతి కుటుంబం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుందో అన్నిటినీ ఆయన చూశాడు. కానీ పుట్టింది అటువంటి మధ్యతరగతి కుటుంబంలోనే కానీ పెరిగింది అలా పెరగలేదు. ఆయన ధనవంతుడై ఉండయో. హల్లెలూయా. జీసస్ వెన్ హీ వాక్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ హీ ఒబేడ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రానికి లోబడ్డాడు గనక, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పేదరికంతో జీవించేదానికి ఆస్కారమే లేదు. కానీ పేదవాడు ఎప్పుడయ్యాడంటే సిలువ దగ్గర. కటిక దరిద్రానికి సూచన ఏమిటంటే ఆహారలేమి, నీళ్ళలేమి, వస్త్రలేమి. ఈ మూడు ఉంటాయన్నమాట. నీళ్ళు ఉండవు, ఆహారం ఉండవు, బట్టలు ఉండవు. ఇవి ఎప్పుడు లేవు ప్రభువుకు?
ఎప్పుడు లేవు? సిలువ దగ్గర లేవు. సో ఈ ధనవంతుడైనటువంటి ప్రభు ఎప్పుడు దరిద్రుడు అయ్యాడంటే సిలువ దగ్గర దరిద్రుడు. దేనికోసం? నీ కోసం, నీ కోసం, నా కోసం, మన అందరి కొరకు, ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడి కొరకు, ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి ఒక్కరు. ఈ కార్యం చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఈ కార్యం చాలా గంభీరమైనది. అందుకే పౌలు ఏమంటాడంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని అనుభవాలు ఉన్నా, పరలోకానికి అనేకసార్లు పోయి వచ్చినా కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడు. కొంతమందికి పిచ్చి ఉంటుందండి, ఎప్పుడు ఇంకా పరలోకము, దేవదూతలు, దర్శనాలు, ఇవి అనుభవాలు, పరలోక అనుభవాలు అంటే అవే. వాక్యం గురించి అస్సలు ఎత్తరు, వాక్యం గురించి మాట్లాడు. పౌలుకు విశేషమైనటువంటి అనుభవాలు ఉన్నాయంట, వాటి గురించి ఎత్తాడు కానీ దేని గురించి ఎక్కువ మాట్లాడతాడు తెలుసా? సిలువ అంటాడా, సిలువ దగ్గర ఏం జరిగిందో అంటాడు. సిలువ దగ్గర ఏం జరిగిందో అదే 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 గ్రేట్, అదే గొప్పది. ఈ జ్ఞానం లేకుంటే, ఈ ప్రత్యక్షత లేకుంటే పరలోకానికి నువ్వు ఎన్నిసార్లు పోయి వచ్చినా కూడా ఇక్కడ జీవితం మాత్రం దుర్బలంగానే ఉంటుంది. యూ కెనాట్ ఎంజాయ్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. సో కాబట్టి పౌలు గారు గుర్తిస్తూ నా జీవితంలో సిలువనే గ్రేట్ అంటున్నాడు. ఎందుకు గ్రేట్? సిలువ దగ్గర నేను నీతిమంతునయ్యాను, సిలువ దగ్గర నేను ధనవంతునయ్యాను. గాడ్ హెస్ మేడ్ మీ రైటస్, గాడ్ హెస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ రిచ్ ఆన్ ద క్రాస్. ఏమంటారు తెలుసా పౌలు? బయటికి చూసినట్టు ఏమీ లేనట్లుంది మాకు, కానీ మీకు ఒక విషయం తెలుసా? అన్నీ ఉన్నవారు అంటాడు పౌలు. హల్లెలూయా. ఏమీ లేని వారమైనట్లుండి అన్నీ. 6వ అధ్యాయం కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 8-10 చూడండి ఎంత చక్కగా ఇదంతా కలిసే ఉంది. లాస్ట్ భాగం చదువుతాను. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. హల్లెలూయా. బయటకు అట్లా కనిపిస్తాం కానీ సమస్తమును కలిగిన వారము. God has made us rich. God has made this. He finished that work. సిలువను బట్టి మనం అతిశయపడాలండి, రక్తాన్ని బట్టి అతిశయపడాలండి. అతిశయపడి కృతజ్ఞతలు చెల్లించాలి. చెల్లించకపోతే గ్రాఫ్ కిందికే, చెల్లిస్తే ఫ్రమ్ రిచ్ టు ఎక్స్ట్రీమ్లీ రిచ్. హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిస్తే సైకిల్ కాస్త ఏమవుతుంది? బైక్ అవుతుందంట. కృతజ్ఞతలు చెల్లిస్తే బైక్ కాస్త ఏమవుతుంది? కారు అవుతుంది. ఏ కారో ఒకటేసారి ఆడి అంట. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ ఆయన ఎంత భక్తుడో తెలుసా అన్నాడు. ఆహా, ఎంత భక్తుడు అంటే 60 ఏళ్ళ నుంచి ఒకటే సైకిల్ తొక్కుతున్నాడు అన్నాడు. 60 ఏళ్ళ నుంచి ఒకటే సైకిల్ తొక్కుతున్నాడంట. అంటే గ్రాఫ్ ఎట్లుంది? ఏంది? స్ట్రైట్ ఉంది గ్రాఫ్. మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళకపోయేదానికి కారణం ఏమిటంటే దేవుని మహిమపరచకపోవడము, దేవుడు మన గురించి చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవడం. సో గాడ్ హెస్ మేడ్ యూ రైటియస్, గాడ్ హెస్ మేడ్ యూ రిచ్. హల్లెలూయా. ఈ సంవత్సరం మన వాగ్దానం, నా జనులకి ఎన్నటికీ సిగ్గు అందరు. దేవుడు ఈ మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు తిరిగి ఇస్తానంటాడు. ఎందుకు ఇస్తాడంట? ఎందుకు ఇస్తాడు? ఏంటి ఆయన ఉద్దేశం? ఒకసారి మాటను చూద్దామండి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. అదన్నమాట పాయింట్, కీ పాయింట్ అదే. 1,00,000 కోట్లు నీకు ఇచ్చేదానికి దేవునికి ఎటువంటి ఇబ్బంది లేదు. హల్లెలూయా. ఎంత ధనాన్ని ఇచ్చేదానికి ఆయనకి ఇబ్బంది లేదు. ఆయనకు కావాల్సింది ఏమిటి? ఆయన నామమును స్తుతించున్నట్లు. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇత్తను. నా జనులకి ఎన్నటికీ సిగ్గు నొందరు. సమాజంలో నీ తల ఎత్తబడుతుంది,
మరి ముఖ్యంగా దేని కొరకంటే ఆయనను స్తుతించినట్లు. హల్లెలూయా. బేసికలీ ఈ ఇయర్ ప్రామిస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. అయితే ఏం చేయాలంట? మనము ఆయనను స్తుతించాలంట. ఆయనను స్తుతించినట్లు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము ఆయనకు కావాల్సింది స్తుతి, ఆయనకు రావాల్సింది స్తుతి అండి. ఆయనకు కావాల్సింది స్తుతి. మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. 10వ వచనం నుంచి చదువుదాం. 8వ అధ్యాయం 10వ వచనం నుంచి, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఏం చేయాలండి? ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి, మళ్ళా వచ్చే మనస్సు మదించడం, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. దేవుని మర్చిపోవడం అంటే ఏమిటి? ఈ అంశం కోసం ప్రార్థన చేయండి, నేను ప్రిపేర్ అవుతాను. కొన్నిసార్లు మేము దేవుడే మా మనసులో ఉన్నాడంటారు, మేము మర్చిపోలేదంటారు. ఇశ్రాయేలీయులు అన్నారు కదా, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటే మేము నీ తట్టే తిరిగి ఉన్నాం ప్రభువా అంటారు వాళ్ళు. తెలియదు చాలామందికి. సో ఇక్కడ ఏమంటున్నాడు? మీరు తినండి, మీరు బాగా తృప్తిగా ఉండండి, మంచి ఇండ్లు కట్టించుకోండి, మీ వెండి విస్తరించాలి, బంగారు విస్తరించాలి, మీ యొక్క వ్యాపారాలు విస్తరించాలి. మొత్తం గ్రాఫ్ పైకే అండి, ఇది గ్రాఫ్ పైకి పోవటంలో నాకు ఎటువంటి తొందర లేదు. అయితే నువ్వు నన్ను మర్చిపోతావేమో, జాగ్రత్త, నన్ను మర్చిపోవద్దు. మరి మర్చిపోకుండా ఏం చేయాలి? గుర్తుపెట్టుకుంటే ఏం చేయాలి? దేవా మీరు భాగ్యము సంపాదించుకున్నటకు 17వ వచనం, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలం ఇంత భాగ్యం మాకు కలుగజేసినని అనుకుందురేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. సో మర్చిపోవడము జ్ఞాపకం చేసుకోవడం ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల, నేను ఏ రాయికి మొక్కడం లేదు పాస్టర్, రాయికి మొక్కవు. విగ్రహం అంటే ఏంటో చెప్పాను. ఏది నీ మనసులో ఎక్కువ చోటు తీసుకుందో, ఏది నీ మాటలో ఎక్కువ చోటు తీసుకుందో అదే విగ్రహం. దేవుని స్థానాన్ని తీసుకుందో అదే విగ్రహం. సో దేవునికి కావాల్సిందంటే ఆయన స్తుతించాలి, ఆయన జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? ప్రభువా నీ వల్లే ప్రభువా నేను ఇంత వాడయ్యాను, ఇదంతా నీదే ప్రభువా, నాది కాదయ్యా, ఇదంతా నీదే ప్రభువా, ఇదంతా నీదే. దేవుని గుర్తించాలి, దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రీతిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏమంటే గ్రాఫ్ పైకి వెళ్తుంది. సో మహిమ నుండి అధిక మహిమకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 నిమిషాలు ముగిస్తాను. సో వీ షుడ్ లెర్న్ టు అప్రిషియేట్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్ ఫర్ అస్. సిలువ దగ్గర మన కొరకు దేవుడు ఏం చేస్తాడో దాన్ని మనము గుర్తించాలండి. 4వ వచనం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా ఇది నాకు తెలుసు అనుకుంటే ఎత్తిపోతావు. ఈ వాక్యం నాకు తెలుసు అనుకుంటే అట్లా కాదు, క్రొత్తగా ఇప్పుడు చదువుతున్నట్టు చదువు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 10వ వచనము, అతని నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. 1 పేతురు 2:24.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మహిమ నుండి అధిక మహిమ కంటే ఏంటి? నీతిగా జీవించడం అండి. నీతిమంతుడు అని మంచి సాక్ష్యాన్ని సమాజంలో పొందడం అండి. నీతిమంతుడుగా ఎట్లా జీవిస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో దట్ యు ఆర్ రైటెస్ట్ మ్యాన్. అది ఎప్పుడు నీకు కలుగుతుందంటే, ఎప్పుడైతే నువ్వు గుర్తించి కృతజ్ఞతలు చెల్లిస్తావో, యు ఫీల్ లైక్ యు ఆర్ మోర్ రైటెస్ డే బై డే. రోజుకు నీతిమంతుడు అన్నటువంటి నిశ్చయత రోజుకు పెరుగుతుందండి. ఆ నిశ్చయత పెరిగినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆటోమేటిక్గా జీవిస్తాం. సమాజంలో ఏమొస్తుంది అప్పుడు? విల్ గెట్ ఎ గుడ్ నేమ్. మహిమ నుండి మహిమ కంటే అదే అండి. మొన్న ఒక అతనికి డబ్బులు ఇచ్చి ఎంచుకున్నాను. అన్యుడికి డబ్బులు ఇచ్చాను. ఎంచుకుంటే ఏమని అడిగితే, మీరు దేవుని పిల్లలేండి, మీరు మోసం చేయరన్నారు. ఎంచుకోకుండా వెళ్ళిపోయాడు. మహిమ నుండి అధిక మహిమకు అంటే నీతిగా జీవించడం ఒకటే. అదొక్కటే కదా. రెండోది, మహిమ నుండి అధిక మహిమకు అంటే ధనవంతునిగా జీవించడం. హల్లెలూయా. గ్రాఫ్ ఎప్పుడు కూడా పైకే పోతుండాలండి. నీతిగా జీవించడంలో గ్రాఫ్ పైకే పోతుండాలి. ఐశ్వర్యంలో గ్రాఫ్ పైకి వెళ్తుండాలి. మూడోది ఏం చేశాడంటే, దేవుడు నీ రోగాలు నా రోగాలని భరించాడు. ఆయన భరిస్తే ఇంకా నా దేహంలో ఎందుకు రోగం ఉంది అంటే, ఎందుకు ఇంకా నా దేహంలో రోగం ఉంది, ఎందుకు ఇంకా నేను మందుల పైన ఆధారపడవలసిన అవసరం ఉంది, ఆయన పూర్తి చేస్తే దానిని ఈరోజు ఎందుకు అనుభవించలేకుండా ఉన్నాను? మహిమ నుండి అధిక మహిమ కంటే రోగం నుంచి, చాలా రోగాలు కాదు, ఆరోగ్యం నుంచి అధికమైనటువంటి ఆరోగ్యానికంటే ఇట్స్ పాసిబుల్. అది సాధ్యం. ఆరోగ్యం ఎందుకు క్రైస్తవులు అనుభవించలేకుండా ఉన్నారు అంటే, దేవుడు ఏం చేశాడో దాన్ని గుర్తించలేదు. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసినంతగా కృతజ్ఞతలు చెల్లించలేదు. ఈరోజు మొదలుపెట్టి, యేసయ్యా 2000 సంవత్సరమే నన్ను బాగు చేసావయ్యా, నన్ను ఆరోగ్యవంతుని చేశావు, నీతిమంతుడిగా చేసిన దేవుడవు, ధనవంతుడిగా చేసిన దేవుడవు, నన్ను ఆరోగ్యవంతునిగా చేశావు, నా రోగాలన్నీ నీవు తీసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని నాకు ఇచ్చావు, కాబట్టి నీకు కృతజ్ఞతలు అని చెల్లించడంలో విస్తరిస్తే నీవు ఆరోగ్యాన్ని అనుభవిస్తావు. చెల్లించవలసినంతగా చెల్లించాలి. అందుకండి ఇప్పుడు మనం సర్కస్లు చేయాల్సినటువంటి పని అయితే ఏం లేదండి. గాడ్ హెస్ ఫినిష్డ్. అది మేజర్ కావాలి. మనం ఇట్ షుడ్ బికమ్ అ డామినెంట్ థాట్ ఇన్ అవర్ మైండ్. ఏంటి? ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ ఎ రైటస్ మ్యాన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్, ఐఎమ్ హీల్డ్ 2000 years ago. లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్ మీ. దేవా, నన్ను బాగు చేసావయ్యా, నా యొక్క రోగము కొరకు నీవు రోగాన్ని అనుభవించావయ్యా, నన్ను ఆరోగ్యవంతునిగా 2000 సంవత్సరాల క్రితమే నీవు జరిగించేసావయ్యా. మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవుడు చేసినటువంటి మేలును, దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోకూడదండి. వీటిని మర్చిపోకూడదు. చాలాసార్లు మనకి ఏదో చిన్న ఉద్యోగం వచ్చి, చిన్న ఏదో లాభం వచ్చి, ఈ మేళ్ళ గురించి మనం అనుకుంటాం, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం దీన్ని మరొకమా అని అంటుంటాం. కరెక్టే. వీటికంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, సిలువ దగ్గర ప్రభు మన కొరకు చేసినటువంటి మేలులో, హల్లెలూయా, ఇట్స్ సఫిషియంట్ ఫర్ ద హోల్ వరల్డ్ అండి. ప్రపంచానికి అంతటికీ సరిపోయే కార్యాలను యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర చేసి ఆయన అంటాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు దేనికైనా సరిపోతుంది. హల్లెలూయా. నీతిగా జీవించేదానికి సరిపోతుంది, ధనవంతునిగా జీవించేదానికి సరిపోతుంది, ఆరోగ్యంగా జీవించేదానికి సరిపోతుంది, ఘనతతో జీవించేదానికి సరిపోతుంది, దీర్ఘాయువుతో సుఖ సంవత్సరంతో కూడినటువంటి దీర్ఘాయువును అనుభవించుటకు నా కృప సరిపోతుంది. ఆ కృపను దేవుడు మొత్తము 2000 సంవత్సరాల క్రితము సిలువ దగ్గర నీ కొరకు నా కొరకు కుమ్మరించేశాడు, ఇచ్చేశాడు. He emptied himself. పరలోకము ఖాళీ అంట, మొత్తం కుమ్మరిచ్చేశాడు. దాన్ని గుర్తించి, దానికి విలువనివ్వకుండా, దానికి కృతజ్ఞతలు చెల్లించకుండా, ఇచ్చిందని చూడకుండా, బ్యాంకులో
నీ పేరు మీద డబ్బులు వేశాడు, బ్యాంకులో నీ పేరు మీద డబ్బులు వేశాడు. సో అప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి డ్రా చేసుకోవాలి. నాకు డబ్బులు ఇవ్వు ప్రభా, నాకు డబ్బులు ఇవ్వు ప్రభా. ఏంటి దేవుడు ఏమనుకుంటుంటే, బా ఇలా స్క్రూలు ఎప్పుడు టైట్ అవుతాయో, ఎప్పుడు టైట్ అవుతాయో, వీళ్ళకి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నేను ఇచ్చేసింటే మళ్ళీ ఏమని అడుగుతారు? ఏంది వీళ్ళు పోయి తీసుకోకుండా సోమరి వాళ్ళు కదా. సోమరితనమే దేవుని వాగ్దానం స్వతంత్రించుకోలేకపోయేదానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. God has healed us. God has healed us. He made us healthy 2000 years ago. ఇది లోకానికి వెరితనం అయితే, తిరిగి జన్మించిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఆరోగ్యం గురించి ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఆరోగ్యం గురించి ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి, థ్యాంక్ యూ లార్డ్, నా రోగాలు నువ్వు తీసుకున్నావు, నీ ఆరోగ్యం నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇది చేయకుండా పౌలుకు ముళ్ళు ఉంది కదా, ఇంకొక ఆయనకు ముళ్ళ పొద ఉంది కదా, వాదముల యందు వ్యర్థులైపోయారంట. రోమా 1:21 ఆ భాగం అంతా కూడా వాదములందు కృతజ్ఞతలు చెల్లించారు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తే నువ్వు ఆరోగ్యాన్ని అనుభవిస్తావు నాయన అంటే, ఎక్కడుంది? ముళ్ళు ఉంది కదా, ఎలీషా రోగంతో చచ్చిపోయాడు కదా, మరణకరమ రోగం వచ్చింది కదా, హిజ్కియా కూడా వచ్చింది కదా, సావు నువ్వు కూడా, కావాలంటే సావు నువ్వు కూడా. కృతజ్ఞత చెల్లించరా నాయన. నీ కొరకు దేవుడు మొత్తం భరించాడు, నీ దరిద్రతను భరించాడు, నేను ధనవంతునిగా చేశాడంటే, ధనవంతుడు అయితే నేను పడిపోతానేమో. తమ వాదముల యందు వ్యర్థులైపోయారంట. జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారంట. ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలండి. సింప్లీ సే థ్యాంక్ యూ జీసస్, నా కోసం ఎంత కష్టాన్ని అనుభవించావయ్యా, నన్ను ప్రేమించావయ్యా, ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్. నా కోసం ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నావు. ముళ్ళు అన్నటువంటివి శాపానికి సూచన. నా శాపాన్ని నువ్వు తీసుకున్నావు తండ్రి, నన్ను ఆరోగ్యవంతంగా చేశావు, నన్ను ధనవంతంగా చేశావు, నేను గుర్తిస్తున్నా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. When you give thanks, it will become a reality. హల్లెలూయా. దేనిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావో అది విస్తరిస్తుంది, నీకు అది విస్తరిస్తుంది, మహిమ నుండి అధిక మహిమకు. సో మన ప్రయాణం ఎప్పుడు కూడా ఇలానే ఉండాలండి. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేసి, మన ప్రయాణం ఇలాగనే ఉండాలండి. వీ షుడ్ బి గ్రోయింగ్. గ్రాఫ్ పైకి వెళ్తుండాలి, అప్ అండ్ డౌన్స్ ఈజీ లాగా ఉండకూడదు, పోనీ డౌన్కి వెళ్ళకూడదు, పైకి వెళ్తుండాలి. ఎప్పుడు అది సాధ్యం అంటే దేవునిగా మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సిలువ దగ్గర నీ కోసం నా కోసం ఆయన పడినటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు, మామూలు శ్రమ కాదు. నేరస్తుడైతే అవును లేబ్బా, వీడు చేసిన పనికి మంచిది శాస్తి, తగిన శాస్తి ఏందంట. నీతిమంతుడండి, దేవుడండి, దేవుని కుమారుడండి, దరిద్రుడయ్యాడు, ప్రాణం పెట్టాడు, రక్తమంతా కార్చాడు, రోగి అయ్యాడు, నలిగిపోయాడండి. ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నలిగిపోయాడు. నువ్వు రోగాలతో నలిగిపోవాల్సిన అసలు అవసరమే లేదు. ఎందుకు ఇంకా నలిగిపోతున్నావు అంటే, ఇది డామినేట్ కావడం లేదు, ఇది డామినేట్ చేయడం లేదు నీ ఆలోచనలను. అంటే ఐఎమ్ ఆల్రెడీ హీల్ అనేది డామినేట్ చేయడం లేదు. ఈరోజు మనము స్వస్థత గురించి వినాల్సినటువంటి ప్రసంగాలు ఏమిటంటే, దేవుడు నేను బాగు చేస్తాడు, బాగు చేయబోతాడు, ఇవి కాదు యాక్చువల్గా మనం వినాల్సిందే. బాగు చేసేసాడు, బాగు చేసేసాడు. ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్, ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్, ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్, ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్. ఎప్పుడైతే ఈ మాటలు పలుకుతావో ఆ మాటలే నీకు స్వస్థతను సృష్టిస్తాయి. హల్లెలూయా. చూడండి, ఇది కాకుండా ప్రభువా నన్ను బాగు చేయ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నీ పుణ్యం ఉంటుంది ప్రభువా, బాగు చేయ ప్రభువా, బాగు చేయ ప్రభువా అంటే టోటల్గా ఇది అవుట్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అంటే సిలువ దగ్గర ఏం జరిగిందో అవగాహన లేని పసిపిల్లలు చేసే ప్రార్థన ఇది. స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ, పసిపిల్లలు చేసే ప్రార్థన అదే. సో అందుకే వీ షుడ్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పౌలు అన్నాడు, సిలువను బట్టి నేను అతిశయపడతాను, ఎందుకంటే అక్కడ నేను నీతిమంతునయ్యాను, ఆయన చేశాడు. నువ్వేమైనా చేసావు పౌలు? ఏం చేయలేదు, అంతా ఆయనే చేశాడు. కాబట్టి ఏం చేయాలి? అమ్మో, ఆయన కృతజ్ఞతలు కలిగి జీవించాలి. సిలువ దగ్గర నేను అత్యంత ధనవంతులైన 3 సార్లు ప్రపంచాన్ని చుట్టూ వచ్చాను. హల్లెలూయా. మనలో సువార్త చెప్పేదానికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి పోయేదానికి కానుకలు కష్టం, కానుకల పైన ఆధారపడుతుంటాను. ఒక ఊరు నుంచి ఒక చిన్న ఊరికి వెళ్ళేదానికి
వీళ్ళు డబ్బుల గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. వీళ్ళు పౌలు 3 సార్లు ప్రపంచాన్ని చుట్టాడు. సిలువను బట్టి నేను అది చేస్తానన్నాడు. హల్లెలూయా. సిలువను బట్టి అది చేస్తాను. ఎందుకో తెలుసా? పేతురు అంటాడు, వీఆర్ ఆల్రెడీ హీల్డ్. హల్లెలూయా. వీఆర్ ఆల్రెడీ హీల్డ్. యు ఆర్ ఆల్రెడీ హీల్డ్. ఇది ప్రతి కణంలోకి వెళ్ళాలండి. అప్పుడే మనము చనిపోయేంత వరకు కూడా దైవికపరమైన ఆరోగ్యాన్ని మనము అనుభవించగలము. నన్ను బాగు చేయి ప్రభువా, ఎప్పుడు బాగు చేస్తావు ప్రభువా, ఇవన్నీ మాత్రం వీటికి గ్యారంటీ లేదు. ఇటువంటి ప్రార్థనలకు మాత్రం గ్యారంటీ లేదు. అందుకే కదా ఒక మనిషి కొరకు 1,00,000 మంది ప్రార్థన చేసినా మనిషి చచ్చిపోయాడు. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇట్లాంటివి చాలా ఉంటాయి, కేసులు ఉంటాయి ఇట్లాంటివి. మీరు నా వాక్యం నందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. ఏంటో సత్యం? ఐఎమ్ ఎ రైటస్ మ్యాన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్, ఐఎమ్ ఎ హెల్తీ మ్యాన్. హల్లెలూయా. దేన్ని బట్టి? ఆయన చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని మహిమపరిచి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తే మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి పైకే, కిందికి కాదు. సో సిలువ దగ్గర దేవుడు మన కోసం ఏం చేశాడో అది మన ప్రార్థనలో డామినెంట్ కావాలండి. మన ప్రార్థనలో డామినేట్ చేయాలి. ఇట్స్ ఆల్రెడీ డన్, ఇట్స్ ఫినిష్డ్. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తే అది నిజ రూపం దాలుస్తుంది. వీ విల్ ఎక్స్పీరియన్స్ దట్. లేచిన పడతాం దేవుని సన్నిధిలో.